బ్రాహ్మడు బ్రహ్మదేవుడు. బెంగాల్ జానపద కథ. ఒకానొకప్పుడు బెంగాల్లోని సోనార్పర అనే చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. అతడు ఎప్పుడు ఎక్కడ ఏ విందుకు వెళ్ళినా కడుపు నిండా తినలేకపోయేవాడు. ఏదో ఒక ఆటంకం కలిగి భోజనాన్ని సగంలోనే వదిలిపెట్టవలసి వచ్చేది. అతడు వేగంగా తిన్నా, నిదానంగా తిన్నా తన విధి నుంచి తప్పించుకోలేకపోయేవాడు. బ్రహ్మదేవుడు తన నుదుట రాసిన రాతగా దానిని భావించి అతడు తెగ బాధపడిపోయేవాడు. ఒకనాడు స్థానిక మహారాజా వారి భవనంలో జరిగే విందు భోజనానికి రమ్మని బ్రాహ్మడికి ఆహ్వానం వచ్చింది. అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఈసారి నేను తప్పక కడుపు నిండా విందు భోజనం చేయగలను. వాళ్ళు గౌరవించేలా నా బట్టలను కాస్త శుభ్రంగా ఉతికిపెట్టు అని భార్యను పురమాయించాడు. మల్లెపువ్వులా ఉతికిన తెల్లటి ధోవతి కుర్తా ధరించి దర్జాగా బ్రాహ్మడు రాజభవనానికి బయలుదేరాడు. పచ్చటి వరిపైరు మధ్యగా గాలికి తల ఊపుతూ నిలబడ్డ పొడవాటి కాష్పూల్ చెట్ల అందాలను చూసి ఆనందిస్తూ నడవసాగాడు. రాజభవనం చేరగానే అతన్ని సేవకులు సాదరంగా ఆహ్వానించారు. విందు భోజనానికి కూర్చోబెట్టారు. పెద్ద వెండి పళ్ళాన్ని ముందుంచి సేవకులు ప్రేమతో వడ్డించారు. ఆ వంటలను చూడగానే బ్రాహ్మడి కళ్ళు రెండింతలయ్యాయి. మచర్జోల్, ఆలూ పోస్తో, బేగన్ భాజా, నెయ్యి, అన్నం, జల్పాయ్ చట్నీ, తీయటి పెరుగు అంటూ 20 రకాల పిండి వంటలు, వాటికి తోడు ఇంకా మరికొన్ని పదార్థాలు. అన్నీ సజావుగానే సాగుతున్నాయి. బ్రాహ్మడు తినడం ప్రారంభించాడు. పళ్ళెంలోని పదార్థాలలో 4వ వంతు తిన్నాడో లేదో ఉన్నట్టుండి దభీమన్న శబ్దం వినిపించింది. కంగారుతో తల పక్కకు తిప్పి చూశాడు. కప్పుకు కట్టి వేలాడదీసిన పెద్ద ఉట్టిమీద పెరుగుకుండా ఉట్టితాడు తెగడంతో నేలపై పడి చెల్లా చెదిరైపోయింది. వాటిలో 4-5 పెంకు ముక్కలు బ్రాహ్మడి పళ్ళెంలోకి వచ్చి పడ్డాయి. కడుపు నిండా తినకుండానే అతడు అక్కడి నుంచి లేవవలసి వచ్చింది. అతడు బయలుదేరుతుండగా మహారాజా వారు ఎదురుపడి, ఠాకూర్ మహాశయ్, సేవకులు అన్నీ వడ్డించారు కదా, తృప్తిగా భోంచేశారు కదా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా. లేదు ప్రభూ, తృప్తి లేదు. అయినా అందుకు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. అంతా విధాతరాత అంటూ బ్రాహ్మడు జరిగినదంతా ఏకరువు పెట్టాడు. ఇది విన్న మహారాజావారు కలవరపడ్డారు. ఠాకూర్ మహాశయ్, ఇప్పుడు విందు సమయం దాటిపోయింది. దయచేసి ఈ రాత్రికి ఇక్కడే బస చెయ్యండి. రేపు నేను తమరికి దగ్గర ఉండి స్వయంగా వడ్డిస్తాను. మీరు కడుపు నిండా విందు అరగించవచ్చు అన్నారు. బ్రాహ్మడు అందుకు అంగీకరించాడు. మరునాడు మళ్ళీ విందు ఏర్పాటైంది. మహారాజావారు పాకశాస్త్ర ప్రవీణుడు కావడంతో ఆయనే స్వయంగా వంటలు తయారు చేశారు. అంతా సిద్ధమయ్యాక బ్రాహ్మడు భోజనానికి కూర్చున్నాడు. మహారాజావారు దగ్గరే ఉండి బ్రాహ్మడి భోజనానికి ఏ మాత్రం ఆటంకం రాకుండా సర్వజాగ్రత్తలు తీసుకున్నారు. పైనుంచి విరిగి పడటానికి కానీ, పక్కల నుంచి ఎగబాగడానికి కానీ ఏదీ కనిపించకపోయేసరికి బ్రహ్మదేవుడు బ్రాహ్మడి విందుకు ఎలాంటి ఆటంకము కలిగించలేకపోయాడు. తీవ్రంగా ఆలోచించిన బ్రహ్మ చటుక్కున ఒక చిన్న బంగారు కప్పగా మారి బ్రాహ్మడు భోజనం చేస్తున్న అన్నం మీదకి దూకాడు. అయితే బ్రాహ్మడు విందు భుజించే ఉత్సాహంలో ఉన్నాడు కనుక దానిని గమనించలేదు. బంగారు కప్పతో పాటు గుప్పెడు అన్నం తీసుకుని నోట్లో వేసుకుని అలాగే మింగేశాడు. అన్నంతో పాటు బంగారు కప్ప కూడా బ్రాహ్మడి కడుపులోకి చేరింది. బ్రాహ్మడు కడుపు నిండా తిని ఒకసారి తృప్తిగా త్రేంచి లేచి చెయ్యి కడుక్కుని సుగంధభరితమైన మిష్టీ పాన్ వేసుకుని రాజభవనం నుంచి వెలుపలికి వచ్చాడు. భుక్తాయాసం తీరాక మహారాజా వారిచ్చిన కానుకలతో స్వగ్రామానికి బయలుదేరాడు. అతడు పొలాల గుండా నడుస్తూ ఉండగా, బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను బయటకు వదులు అన్న మాటలు వినిపించాయి. బ్రాహ్మడు ఉలిక్కిపడి చుట్టుపక్కల ఒకసారి కలియ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కొన్ని అడుగులు ముందుకు వేయగానే
బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అనే మాటలు మళ్ళీ వినిపించాయి. నేను నిన్ను వదలడమేమిటి? అసలు నువ్వెవరు అని అడిగాడు బ్రాహ్మడు. నేనే విధాతను, బ్రహ్మదేవుణ్ణి అనే మాటలు వినిపించాయి. ఎక్కడున్నావు అని అడిగాడు బ్రాహ్మడు. నీ కడుపులో ఉన్నాను. చిన్న బంగారు కప్పగా మారి నువ్వు తింటూ ఉన్న అన్నం మీదకి దూకాను. అయినా నువ్వు గమనించకుండా అన్నంతో పాటు అలాగే మింగేశావు. అలా నీ కడుపులోకి చేరాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఆహా, అదా సంగతి. ఆటంకం లేకుండా కడుపు నిండా ఎలా తినగలిగానా అన్న అనుమానం నా మనసును ఇంకా పీడిస్తూనే ఉన్నది. ఇప్పుడే తెలిసింది అసలు సంగతి. నీకు మంచి శాస్తి జరిగింది. ఇక నన్నేమీ చెయ్యలేవు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికే చేరావు. ఇక నిన్ను వదలను కాక వదలను అంటూ గొంతును బిగువుగా మూసుకున్నాడు బ్రాహ్మడు. బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా వదలకూడదన్న దృఢ నిశ్చయంతో బ్రాహ్మడు నోరు గట్టిగా మూసుకుని ముందుకు నడవసాగాడు. బ్రహ్మ సృష్టికి అంతరాయం కలగడంతో ముల్లోకాలలో అల్లకల్లోలం చెలరేగింది. బ్రహ్మ లేకుండా ఏదీ సవ్యంగా సాగదు కదా. ఏం చెయ్యాలో పాలుపోక దేవతలందరూ ఒకచోట సమావేశమై సమాలోచన జరిపారు. చాలాసేపు చర్చలు జరిగాక సంపదలకు, అదృష్టానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని బ్రాహ్మడి దగ్గరికి పంపి బ్రహ్మను విడిపించాలని నిర్ణయించారు. లక్ష్మీదేవి దేవతల కోరికను కాదనలేక భూలోకానికి దిగివచ్చింది. ఆమెను చూడగానే బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత లేచి నిలబడి చేతులెత్తి నమస్కరించి ఆమెను కూర్చోమన్నాడు. తరువాత మహాలక్ష్మీదేవి ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా అన్నాడు. విధాతను నువ్వు నీ కడుపులో చెరబట్టావు. ఆయన లేకుండా 3 లోకాలలో ఏ పని సక్రమంగా సాగడం లేదు. దయచేసి ఆయన్ను వదిలిపెట్టు అన్నది లక్ష్మి. ఆ మాటలు వినగానే బ్రాహ్మడు కోపంతో మండిపడ్డాడు. ఆ దుడ్డుకర్ర ఎలా తీసుకురా అని భార్యను కేకవేసి, ఈ దేవతకు నేనెవరో తెలియచెబుతాను. ఇంతకాలం జీవితంలో ఏ క్షణానగాని నన్ను కన్నెత్తి చూడని మహాతల్లి ఇప్పుడేదో కాలం కలిసి వస్తే మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి దానిని కాస్త చెడగొట్టడానికి చూస్తోంది. దుష్టుడైన ఆ విధాతను వదిలిపెట్టమని పెద్ద సలహా ఇస్తోంది. ఎన్నడూ రుచి చూడని 4 దెబ్బలు తగిలిస్తే సరి అన్నాడు. లక్ష్మీదేవి హడలిపోయింది. అంతకు ముందెన్నడూ ఎవ్వరూ ఆమెతో అంత పరుషంగా మాట్లాడలేదు. ఆమె ఆ క్షణమే వెనుదిరిగి దేవలోకానికి వెళ్ళి దేవతలకు జరిగింది చెప్పింది. ఆ తరువాత దేవతలు చదువుల తల్లి సరస్వతిని బ్రాహ్మడి దగ్గరకు వెళ్ళి బ్రహ్మను విడిపించమని సరస్వతిని చూడగానే బ్రాహ్మడు గౌరవంతో లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, నా వల్ల కాగల కార్యం ఏమిటి తల్లి అని అడిగాడు. సరస్వతి వచ్చిన పని చెప్పగానే బ్రాహ్మడు మళ్ళీ ఆగ్రహోదగ్రుడయ్యాడు. దుడ్డుకర్ర తెమ్మని భార్యను కేకవేసి, బాల్యంలో ఏదో 4 అక్షరం ముక్కలు నేర్చుకున్నానే తప్ప ఆ తరువాత ఆ చదువుల తల్లి కరుణ నా దరిదాపులకు రాలేదు. ఎన్నాళ్ళు నా కడుపు కొడుతూ వచ్చిన బ్రహ్మదేవుడు ఇప్పుడేమో తను హాని చెయ్యలేని చోటికి చేరాడు. నేను ఆయన్ను విడుదల చెయ్యాలట. బాగుంది వరస. ఆ దుడ్డుకర్ర ఇటు అందుకో, ఈమెకు సరైన పాఠం నేర్పుతాను అన్నాడు. సరస్వతి కూడా భయపడిపోయి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆఖరికి పరమశివుడే బ్రాహ్మడి దగ్గరకు వచ్చాడు. బ్రాహ్మడు శివభక్తుడు కనుక ఆయన్ను గౌరవంతో ఆహ్వానించి ఆసనంలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజించాడు. అంతా అయ్యాక ఏమిటి తమ ఆజ్ఞ అన్నట్లు చేతులు జోడించుకుని వినయంగా నిలబడ్డాడు. విధాతను వదిలిపెట్టమని శివుడు ఆదేశించాడు. ప్రభు, నేను మీ ఆనతిని శిరసావహిస్తాను. అయితే నా సమస్యకు పరిష్కారమేమిటో తమరే సెలవివ్వాలి. నేను దుర్భరమైన జీవితం గడిపాను. దానికంతటికీ మూల కారణం ఈ విధాతే అన్నాడు దీనంగా. ఇక నీకు ఆ భయం వద్దు. నా భక్తుడివైన నిన్ను నాతో దేవలోకానికి తీసుకువెడతాను. అక్కడ విధాత తంత్రాలేవి నీ మీద పని చెయ్యవు అన్నాడు శివుడు. ఆ తరువాత బ్రాహ్మడు
నోరు పెద్దగా తెరిచి కప్పరూపంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి వెలుపలికి వదిలిపెట్టాడు. ఆ పిమ్మట శివుడు ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ్ణి, అతని భార్యను తనతో పాటు దేవలోకానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. కథ సమాప్తం. వింత జోస్యం. ఉత్తరప్రదేశ్ జానపద కథ. తన ఒకే ఒక కూతురు చమేలీకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక సావిత్రి ఆజీ చీకు చింత లేకుండా ప్రశాంతంగా కాలం గడపసాగింది. చమేలీ భర్త ఫతింగా మంచివాడు, చాలా సరదా మనిషి. తన కూతురికి మంచి భర్త లభించాడని, అతని నీడలో ఆమె సుఖపడుతుందని ఆజీ సంతోషించింది. సావిత్రి ఆజీని చూడటానికి ఒకనాడు కూతురు అల్లుడు వచ్చారు. వాళ్లను ఊరి పొలిమేరలోనే చూసిన పక్కింటి కుర్రవాడు పరుగు పరుగున వచ్చి, ఆజీ, మీ కూతురు అల్లుడు వస్తున్నారు అని చెప్పాడు. సావిత్రి ఆజీ పట్టరాని సంతోషంతో, నాయనా బాలేసర్, పూలా చాచీ దగ్గరకు వెళ్ళి లోటా పాలు తీసుకురా, మా ఇంటికి చుట్టాలొచ్చారని చెప్పు, త్వరగా రావాలి మరి అన్నది. బాలేసర్ లోటా అందుకుని పరుగు లంకించుకున్నాడు. ఆజీ అప్పటికే తన మధ్యాహ్న భోజనానికి దాల్ భాత్ తర్కారీ వండుకున్నది. ఇప్పుడు తన ముద్దుల కూతురు భర్తతో వస్తున్నది కదా, అందుకని రొట్టెలు తయారు చేయడానికి కూర్చున్నది. చమేలీ తిన్నగా వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చున్నది. ఆమె వెనుకగా వచ్చిన ఫతింగా మాత్రం కాసేపు వాకిట్లో అటూ ఇటూ తిరిగాడు. ఇంటి మట్టి గోడల మీద వరుసగా పేర్చిన పెంకులను పరిశీలించి చూసి మురిసిపోయాడు. కప్పుకు ఆధారంగా ఉన్న కొయ్య వాసాలను చూసి ముగ్ధుడైపోయాడు. ఇంటి గోడ చుట్టూ దిష్టిగని గీసిన ఎర్రమన్ను, సున్నంచారలను మునివేళ్లతో తాకుతూ వెళ్ళి ఇల్లును ఒకసారి చుట్టి వచ్చాడు. ఆ తరువాత ఒకసారి మెల్లగా పెరట్లోకి వెళ్ళాడు. అప్పుడతనికి వంటగదిలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. కొంతసేపు అక్కడే ఉండి వాటిని జాగ్రత్తగా విన్నాడు. ఆ తరువాత తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. పిల్లలను చూసిన తల్లి కోడిలా ఆజీ సంబరంతో వాళ్లకు భోజనం సిద్ధం చేయసాగింది. కంచు పళ్ళాలను కడిగిపెట్టింది. గిన్నెలను అమర్చింది. ఒక గిన్నెలో చిక్కటి మీగడ పాలు, మరొక గిన్నెలో చౌలీపాన్, ఇంకొక గిన్నెలో పప్పు వడ్డించింది. ఒక్కొక్క పళ్ళెంలోనూ కొన్ని రొట్టెలు, ఆలూ భాజియా వడ్డించింది. ఆ తరువాత అల్లుణ్ణి, కూతుర్ని భోజనం చేయడానికి పిలిచింది. తన పళ్ళెంలో 5 రొట్టెలు, భార్య పళ్ళెంలో 4 రొట్టెలు ఉండడం ఫతింగా గమనించాడు. అత్తయ్య, మరి మీకు రొట్టెలు ఏవి అని అడిగాడు ఆజీని. పెరట్లో ఉన్నప్పుడు వంటగదిలో నుంచి వచ్చిన శబ్దాలను లెక్కబెట్టి పెనం మీద 9 రొట్టెలే కాల్చినట్టు అతడు అప్పటికే గ్రహించాడన్నమాట. ఉన్నాయి ఉన్నాయి, వంటగదిలో ఉన్నాయి అంటూ రొట్టెలు ఉంచిన కొయ్య మూకుడును చటుక్కున దగ్గరకు లాక్కున్నది ఆజీ. అత్తయ్య, నా దగ్గర ఏదీ దాచకు, నాకు జోస్యం తెలుసు అన్నాడు ఫతింగా నవ్వుతూ. చమేలీ భర్తకేసి ఆశ్చర్యంగా చూస్తూ, అలాగా, అయితే అమ్మ ఎన్ని రొట్టెలు కాల్చిందో చెప్పు చూద్దాం అన్నది. ఫతింగా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరికీ వినిపించకుండా మనసులో ఏదో గొణిగాడు. ఆ తరువాత కళ్ళు తెరిచి 9 అన్నాడు. చమేలీ కొయ్య మూకుడులోకి చూసింది. అందులో ఒక్క రొట్టె కూడా లేదు. నేను అన్నం తింటానులే అన్నది ఆజీ కాస్త ఇబ్బందిగా. ఆ తరువాత ఆమె, రొట్టెలు లెక్క పెడుతూ కూర్చున్నారేమిటి, చల్లారిపోకముందే వేడివేడిగా తినండి అన్నది. మరికొన్ని గంటలలో అల్లుడి రొట్టెల జోస్యం గురించి ఊరంతా తెలిసిపోయింది. మరునాడు మధ్యాహ్నం భోజనం ముగించి ఆజీ చమేలీ గోధుమ పుల్లలతో విసనకర్రలు తయారు చేసుకోవడంలో నిమగ్నులైపోయారు. ఫతింగా మంచం మీద గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. అప్పుడు బట్టలు ఉతికే కళ్ళు దోబి రొప్పుతూ రోజుతూ అక్కడికి వచ్చి, ఆజీ, నా గాడిద కనిపించడం లేదు. మీ అల్లుడి గారిని కాస్త అడిగి అది ఎక్కడుందో చెబుతారా అన్నాడు. ఆజీ ఇంట్లోకి వెళ్ళి అల్లుణ్ణి లేపి విషయం చెప్పింది. ఫతింగాకు దిక్కు తోచలేదు.
వెర్రివాడిలా దిక్కులు చూశాడు. గాడిద ఎక్కడికి వెళ్ళిందో తనకేం తెలుసు? కళ్ళు మూసుకుని ఆలోచించడానికి ప్రయత్నించాడు. నిప్పులు చెరిగే ఈ ఎండలో గాడిద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కళ్ళు తెరచి దోబిక్కేసి చూస్తూ, గాడిదలు రాజభవనం పక్కన మేస్తున్నాయి. నీ గాడిదకు రాజయోగం పట్టింది అన్నాడు గంభీరంగా. కళ్ళు దోబి పరుగు పరుగున రాజోద్యానానికి వెళ్ళాడు. గాడిద అక్కడే ఒక చెట్టు నీడన పచ్చిక మేస్తున్నది. ఫతింగా కీర్తి కారు చిచ్చులా వ్యాపించింది. మరునాడు సాయంకాలం ఫతింగా అరుగు మీద కూర్చుని అత్తగారిచ్చిన బెల్లం కలిపిన మజ్జిగ ఆనందంగా తాగుతున్నాడు. అప్పుడక్కడికి దళనాయకుడు వచ్చాడు. సేనాధిపతి షేర్ సింగ్ గుర్రం కనిపించలేదట. మరి దాని ఆచూకీ గురించి ఫతింగాను అడగకుండా వేరెక్కడికి వెళ్ళగలడు? అతడి ప్రఖ్యాతి అలాంటిది. ఫతింగాకు ఇప్పుడు నిజంగానే విచారం పట్టుకున్నది. ఇది పెద్దవాళ్ల వ్యవహారం. భగవంతుడా, పట్టుబడిపోతానేమో అనుకుంటూ మెల్లగా ఆలోచించసాగాడు. ఆకలితో అలసిపోయిన గుర్రం ఎక్కడికి వెళుతుంది? పారిపోయిన గుర్రాన్ని పట్టుకోవాలంటే ఏపుగా పచ్చగడ్డి పెరిగి ఉన్న గడ్డివాముల సమీపంలో వెతికి చూడక తప్పదు అన్నాడు కాస్త తగ్గు స్వరంతో, దళనాయకుడికి వినిపించినట్టు. భటులకు నిజంగానే గడ్డివాముల దగ్గర పచ్చగడ్డి మేస్తూ గుర్రం కనిపించింది. సేనాధిపతి సంతోషంతో కానుకగా వెండి నాణేలు పంపాడు. అయినా ఫతింగాకు భయం పట్టుకున్నది. తన బండారం బయటపడకముందే ఊరు వదిలి వెళ్లాలనుకున్నాడు. రేపు వేకువజామునే ప్రయాణం, సిద్ధంకా అని భార్యను హెచ్చరించాడు. మరునాడు పొద్దున్న వాళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతుండగా రాజభవనం నుంచి వచ్చిన ఒక భటుడు, ఫతింగా, మన రాణిగారు కనకలతాదేవి తన నౌలఖాహారం పోగొట్టుకున్నారు. అది ఎక్కడుందో తమరే చెప్పాలి అన్నాడు. ఫతింగాకు గుండె కొట్టుకోవడం ఆగినంత పనయింది. రాజభవనం నుంచి ఆజ్ఞ, దీంతో తన ఆటకట్టు అనుకున్నాడు. కారాగారం గదులు ఎలా ఉంటాయో కదా అన్న ఆలోచన అతడి మనసులో కదలాడసాగింది. రాణిగారు కంఠహారాన్ని ఎక్కడ పెట్టారు అని అడిగాడు వచ్చిన భటుణ్ణి. సేనమందిరంలోని శయ్య సమీపంలో. మిగిలిన ఆభరణాలతో పాటు ఆ కంఠహారాన్ని కూడా తీసిపెట్టారు. నిద్ర లేచి చూస్తే అదొక్కటే కనిపించడం లేదు అన్నాడు భటుడు. అంటే ఆభరణం దొంగిలించబడినప్పుడు రాణిగారు నిద్రలో ఉన్నారన్నమాట అని మనసులో అనుకుంటూ, రాణిగారి ఆభరణాన్ని వేరెవ్వరు దొంగిలించగలరు? నీందియా రాణి దోషి అన్నాడు పలవరిస్తున్నట్టు. నీందియా రాణి అంటే నిద్రాదేవి. రాజభవనంలోని పరిచారికలలో నీందియా రాణి ఒకతే అన్న సంగతి ఫతింగాకు తెలియదు. కానీ ఆ భటుడికి తెలుసు. ఆహా, నేను అప్పుడే అనుమానించాను అంటూ రాజభవనానికి వెళ్ళి నీందియా రాణిని పిలిచి నిలదీశాడు. నీందియా దొంగతనాన్ని ఒప్పుకుని హారాన్ని తెచ్చి అప్పగించి క్షమాపణ వేడుకున్నది. ఫతింగా ఈ గండం నుంచి కూడా బయటపడ్డాడు. ఇంకా కొంతసేపు ఆలస్యం చేస్తే మరే గండం ముంచుకు వస్తుందో కదా అని అతడు హడావిడిగా బయలుదేరి వీధిలోకి వచ్చాడు. రాజుగారు రమ్మంటున్నారు అంటూ ఇద్దరు భటులు ఎదురయ్యారు. ఫతింగా తడబడే అడుగులతో రాజు సమక్షానికి చేరాడు. రాజు దుర్గ్ విజయ్ సింగ్ ఒత్తైన కనుబొమ్మలు ముడిచి, ఆహా, నువ్వేనా జోస్యం చెప్పే ఘనుడివి? నిన్ను గురించి చాలా విన్నాను. అయినా నాకు నమ్మకం కుదరడం లేదు. ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నదేమిటో సరిగ్గా చెప్పావా? నిన్ను జమీందారీతో సత్కరిస్తాను. తప్పుగా చెప్పావో నున్నగా తల గొరిగించి ముఖానికి మసిపూసి గాడిద మీద కూర్చోబెట్టి రాజ్యమంతా తిప్పిస్తాను అంటూ పిడికిలి బిగించాడు. ఫతింగాకు మతిపోయినట్టయింది. ముచ్చెమటలు పోశాయి. నోట మాట పెగలడం లేదు. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. హడలిపోయిన ప్రాణం ప్రభువుల గుప్పెట్లో విలవిలలాడుతూ రెపరెపలాడుతున్నది అన్నాడు వణుకుతూ ఉన్న కంఠస్వరంతో. తన ప్రాణం రాజుగారి చేతుల్లో ఉంది అన్నది అతడి మనోభావం. రాజు ఆశ్చర్యంతో బిగించిన పిడికిలిని తెరవగానే
ఒక మిణుగురు పురుగు ప్రాణం కోసం తప్పిస్తూ కనిపించింది. భలే సరిగ్గా చెప్పావు. ఒక కీటకాన్ని నా గుప్పిట బంధించాను. నువ్వు మహా జ్యోతిష్కుడివి. ఇప్పుడే నీకు జమీందారీని ఇస్తున్నాను అంటూ రాజు పరమానందంతో ఫతింగాను విలువైన కానుకలతో ఘనంగా సత్కరించాడు. ఫతింగా మహాజ్యోతిష్కుడు అన్న కీర్తి వెన్నంటి రాని విధంగా అత్తవారి ఊరికి వీలైనంత ఎక్కువ దూరంలో ఉన్న జమీందారీని కోరుకున్నాడు. కథ సమాప్తం. రెల్లు టోపీ అమ్మాయి. స్కాండినేవియా జానపద కథ. ఒకానొకప్పుడు యూరప్ ఉత్తర ప్రాంతంలో గొప్ప ధనవంతుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు చాలా భవనాలు, ఎకరాలకు ఎకరాలు పొలాలు ఉండేవి. ఆయనకు 3 కుమార్తెలు. ఒకనాడు ఆయన ఉదయం భోజనం ముగించి పెద్ద కూతుర్ని, "నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు తల్లి?" అని అడిగాడు. "నా ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను నాన్న" అని సమాధానమిచ్చింది ఆమె. "చాలా సంతోషం. నిజంగానే నువ్వు నా జ్యేష్ఠ కుమార్తెవి అనిపించుకున్నావు" అన్నాడు ధనికుడు. ఆ తరువాత ఆయన 2వ కూతురి కేసి చూసి, "నీ సంగతేమిటి తల్లి? నువ్వు నీ తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు తెలుసుకోవచ్చా?" అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. "ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పగా తండ్రినే ప్రేమిస్తాను" అన్నది 2వ కూతురు. తండ్రి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ తరువాత ఆయన తన గారాల పట్టి 3వ కూతురికేసి తిరిగి, "నువ్వు నీ తండ్రిని ఎంతగా ప్రేమిస్తావో చెబుతావా చిట్టి తల్లి?" అని అడిగాడు ఉత్సాహంగా. "అందులో మీకు సంశయం ఎందుకు నాన్నా? తాజా మాంసం ఉప్పును ఎంతగా ప్రేమిస్తుందో నేను మిమ్మల్ని అంతగానే ప్రేమిస్తాను" అన్నదామె నెమ్మదిగా. తండ్రికి ఈ మాటలు రుచించలేదు. పేలవంగా వినిపించాయి. తనంతటి గొప్పవాణ్ణి మామూలు ఉప్పుతో పోల్చడం ఆయనకు బాధగా అనిపించింది. "ఇన్ని రోజులు విషసర్పాన్ని నా హృదయంలో పెంచాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని మోసపోయాను. నీకు నా మీద ప్రేమ లేదు. నువ్వు ఇక నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ముఖం నాకు చూపకు" అని పట్టరాని ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు. ఆమె ఇక చేసేది లేక ఇల్లు వదిలిపెట్టింది. బయట చలిచలిగా ఉంది. పొదలు దట్టంగా ఉన్న మార్గం గుండా చాలా దూరం నడిచింది. ఆమె అలా వెళ్ళి వెళ్ళి ఆ సాయంకాలానికి రెల్లు పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతం చేరింది. రెల్లు పోచలను సేకరించింది. వాటితో ఒక టోపీ, ఒంటి మీద విలువైన దుస్తులు బయటకు కనిపించకుండా తొడుగులాంటి బట్టను తయారుచేసి ధరించింది. మళ్ళీ ఆమె అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక భవంతిని సమీపించింది. మెల్లగా వెళ్ళి ఆ భవంతి పెరటి తలుపు తట్టింది. కొంతసేపటికి లోపలి నుంచి వంట మనిషి వచ్చి తలుపు తెరిచింది. "మీకు పని మనిషి కావాలా?" అని అడిగింది ఆ అమ్మాయి. "అవసరం లేదు. ఇప్పటికే కావలసినంతమంది ఉన్నాం" అన్నది వంట మనిషి. "నాకు ఎవరూ లేరు. నేను ఎక్కడికి వెళ్ళలేను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. జీతం కూడా వద్దు. కడుపుకు ఇంత తిండి, తల దాచుకోవడానికి చోటు ఇస్తే చాలు. మీ మేలు మరిచిపోను" అని వేడుకున్నదా అమ్మాయి. వంట మనిషి కనికరించి, "అంట్లు తోమే పని చేసేట్టుంటే నువ్వు ఇక్కడ మాతో ఉండవచ్చు" అన్నది. ఆ అమ్మాయి అందుకు సరేనన్నది. అప్పటినుంచి ఆమె వంట పాత్రలు తోముతూ అక్కడి సేవకులతో కలిసి కాలం గడపసాగింది. ఆమె తన పేరు ఫలానా అని చెప్పలేదు కనుక ఆమె ధరించిన రెల్లు టోపీ, రెల్లు బట్ట కారణంగా ఆమెను అందరూ రెల్లు టోపీ అమ్మాయి అని పిలవసాగారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాటి సాయంకాలం ఆ భవంతికి పక్క భవనంలో ఏటా జరిగే నృత్యం ఏర్పాటయ్యింది. సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి నృత్యం చేస్తారు. ఆ నృత్యాన్ని చూడడానికి ఈ భవంతిలోని సేవకులకు కూడా అనుమతి ఇచ్చారు. తమ పనులన్నీ పెందలాడే పూర్తి చేసి సేవకులందరూ నృత్యాన్ని చూడడానికి బయలుదేరారు. రెల్లు టోపీ అమ్మాయి వాళ్లతో వెళ్ళలేదు.
పొద్దుట్నుంచి పనిచేస్తూ ఉండడం వల్ల బాగా అలసిపోయానని చెప్పి అక్కడే ఉండిపోయింది. అయితే అందరూ వెళ్ళిపోయాక రెల్లు బట్టను తీసి పక్కన పెట్టి స్నానం చేసి తన చక్కని దుస్తులు ధరించి పెరటి దారి గుండా పక్క భవంతిలో ప్రవేశించింది. నృత్యం చేయడానికి వచ్చిన యువతీ యువకులలో ఆమెలా ఆకర్షణీయంగా దుస్తులు ధరించిన వాళ్ళెవ్వరూ లేరు. అందరిలోకి ఆ అమ్మాయి అందంగా కనిపించింది. వాళ్ళ యజమాని కుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆమె అందానికి పరవశించి ఆమెతో నృత్యం చేయడానికి వచ్చాడు. నృత్యం ముగిసి అందరూ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్న సమయానికి కొంత ముందే ఆ అమ్మాయి ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి జారుకున్నది. సేవకులందరికీ ముందే భవంతిని చేరుకుని రెల్లు బట్టను ధరించి పడుకున్నది. మరునాడు తెల్లవారాక ఆమె నృత్యం ఎలా జరిగిందని సేవకులను అడిగింది. నువ్వు అద్భుత అవకాశాన్ని జారవిడుచుకున్నావు. ఆకర్షణీయమైన దుస్తులతో ఒక అందాల రాశి నృత్యానికి వచ్చింది. అందరి కళ్ళు ఆ యువతి మీదే. మన యజమాని కుమారుడు ఆమెతో కలిసి నృత్యం చేశాడు. మరెవరినీ కన్నెత్తి చూడలేదు అన్నారు సేవకులు. ఆ యువతిని నేనూ చూసి ఉంటే బాగుండేది అన్నది రెల్లుటోపి అమ్మాయి. ఈరోజు సాయంకాలం కూడా నృత్యం ఉంది. ఆమె మళ్ళీ వచ్చినా రావచ్చు. ఇంకో విషయం ఏమంటే ఆమె ఎవరో, ఎక్కడ్నించి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు అన్నారు సేవకులు ఆశ్చర్యంగా. ఆ రోజు సాయంకాలం కూడా సేవకులందరూ బయలుదేరినప్పుడు తలనొప్పిగా ఉందని చెప్పి రెల్లుటోపి అమ్మాయి భవంతిలోనే ఉండిపోయింది. వాళ్ళు వెళ్ళాక మునుపటిలాగే రెల్లు బట్టను తీసి పక్కన పెట్టి స్నానం చేసి తన చక్కని దుస్తులతో అలంకరించుకుని నృత్యానికి వెళ్ళింది. ఆమె రాక కోసమే ఎదురుచూస్తున్న యజమాని కుమారుడు ఆమె చేయి పట్టుకుని సంతోషంగా నృత్యం చేశాడు. నృత్యం ముగియకముందే మొదటి రోజులాగే ఆమె మూడో కంటికి తెలియకుండా భవంతికి చేరుకుని రెల్లు బట్ట ధరించి పడుకున్నది. మూడో రోజు సాయంకాలం కూడా అలాగే జరిగింది. అది చివరి రోజు కావడం వల్ల యజమాని కుమారుడు ఆమె పేరు, వివరాలు అడిగాడు. ఆమె అందంగా నవ్విందే తప్ప సమాధానం చెప్పలేదు. అప్పుడా యువకుడు ఆమెకు ఒక ఉంగరాన్ని కానుకగా ఇచ్చి, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేకుంటే నాకీ జీవితమే లేదు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా అభిమానిస్తున్నాను అన్నాడు. మరుసటి రోజు నుంచి యజమాని కుమారుడు ఆ అందాల నర్తకి కోసం ఎదురు చూడసాగాడు. ఆమె కోసం ఎక్కడెక్కడో వెతికాడు. ఎవరెవరినో అడిగాడు. కానీ ఆమె జాడ తెలియరాలేదు. అతనికి తీరని విచారం కలిగింది. మంచం పట్టాడు. యజమాని కుమారుడికి బలవర్ధకమైన జావ తయారు చేయాలి. ఆయన నీరసంగా పడుకుని ఉన్నాడు అని భవంతిలోని యజమాని సేవకులు వంట మనిషితో చెప్పారు. ఆ విషయం రెల్లుటోపి అమ్మాయికి తెలియవచ్చింది. ఆమె వంటగదిలోకి వెళ్ళి వంట మనిషితో, మా బామ్మ నుంచి ఒక రకం జావ తయారు చేయడం నేర్చుకున్నాను. అది ఎలాంటి జబ్బునైనా నయం చేస్తుంది. కాబట్టి నీరసంగా పడుకుని ఉన్న యజమాని కుమారుడికి తగిన జావా నేను తయారు చేస్తాను అన్నది. వంట మనిషి మొదట కొంచెం వెనుకాడింది. అయితే ఆ తరువాత ఒప్పుకున్నది. రెల్లుటోపి అమ్మాయి రుచికరమైన జావ తయారు చేసింది. జావను ఒక శుభ్రమైన పాత్రలో పోసింది. దానిని యజమాని కుమారుడికి పంపే ముందు అతడు తనకిచ్చిన ఉంగరాన్ని అందులో వేసింది. యజమాని కుమారుడు ఆ జావ తాగాడు. పాత్ర అడుగున తన ఉంగరం ఉండడం చూశాడు. వెంటనే వంట మనిషిని పిలిపించి, జావ ఎవరు తయారు చేశారు అని అడిగాడు. ఆ మాటతో వంట మనిషి ప్రమాదాన్ని శంకించి, ఏమైంది ప్రభూ, నేనే తయారు చేశాను అన్నది తటపటాయిస్తూ. కాదు, నువ్వు తయారు చెయ్యలేదు. నిజం చెప్పు, నిన్నేం చెయ్యను అన్నాడు యజమాని కుమారుడు. ఎంత చెప్పినా వినకుండా ఆ రెల్లుటోపి అమ్మాయి ఈ జావ తయారు చేసింది ప్రభూ అన్నది వంట మనిషి తడబడుతున్న కంఠస్వరంతో. ఆమెను నా వద్దకు పంపించు అన్నాడు యజమాని కుమారుడు. ఆమె రాగానే,
ఈ ఉంగరం నీకెక్కడిది అని అడిగాడు యజమాని కొడుకు ఉంగరాన్ని చూపుతూ. ఇచ్చిన వారి నుంచే పుచ్చుకున్నాను ప్రభూ అన్నది ఆ అమ్మాయి. అలాగా, అయితే నువ్వెవరు అని అడిగాడు యజమాని కుమారుడు. ఇప్పుడే వస్తాను ప్రభూ అని చెప్పి ఆమె అతని నుంచి అనుమతి తీసుకుని తను ఉంటున్న గదిలోకి వెళ్ళి స్నానం చేసి అందమైన దుస్తులు ధరించి అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే యజమాని కుమారుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అతడు పడకపై నుంచి లేచి నిలబడి, నిన్ను తప్ప నేను ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను అన్నాడు. ఆమె సిగ్గుతో నవ్వుతూ అతన్ని చూసింది. చకచక పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి జరగడానికి ముందు ఆమె వంట మనిషి దగ్గరకు వెళ్ళి మాంసంలో ఉప్పు లేకుండా వంట చేయమని పురమాయించింది. రుచి పచి ఉండదు, అంతా వృధా అవుతుంది అన్నది వంట మనిషి. పర్వాలేదు, నేను చెప్పింది చెయ్యి అన్నదామె ఆజ్ఞాపిస్తున్నట్లు. పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు తన కుమార్తె అని తెలియకపోయినా ఆమె తండ్రి కూడా ఆ పెళ్లికి వచ్చాడు. బంధుమిత్రులందరూ విందు భోజనానికి కూర్చున్నారు. వడ్డన జరిగింది, కానీ ఎవ్వరూ ముట్టుకోలేదు. వంటలలో ఉప్పు లేకపోవడంతో ఎవ్వరూ నోట్లో పెట్టలేకపోయారు. విందుకు కూర్చున్న తండ్రికేసి మేలి ముసుగు చాటు నుంచి చూసింది పెళ్లికూతురు. ఆయన ఒక్కొక్క వంటకాన్ని రుచి చూసి కన్నీళ్లు కారుస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఆయన్ని సమీపించి, ఎందుకు ఏడుస్తున్నారు? వంటలు అంత భయంకరంగా ఉన్నాయా అని అడిగాడు. కాదు బాబూ, నా మూడో కుమార్తెను ఒకనాడు నేను ఆమె నన్నెంతగా ప్రేమిస్తుందో చెప్పమని అడిగాను. తాజా మాంసం ఉప్పును ప్రేమించేంతగా ఆమె నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మందమతినైన నాకు ఆమె మాటలలోని భావం అర్థం కాలేదు. మూర్ఖుణ్ణి కనుక ఇంటి నుంచి తరమగొట్టాను. ఆమె మాటల్లోని అర్థం ఇప్పుడు తెలిసి వచ్చింది. అయినా ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నా చిట్టి తల్లి ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో ఏమో, అసలు ప్రాణాలతో ఉన్నదో లేదో అంటూ మళ్లీ భోరున ఏడవసాగాడు. పెళ్లికూతురు మేలి ముసుగును తొలగించుకుంటూ తండ్రిని సమీపించి, నాన్నా, నేను ప్రాణంతో ఇక్కడే ఉన్నాను అంటూ తండ్రిని కౌగలించుకున్నది. తండ్రి కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఆ తరువాత ఆమె భర్తతో చిరకాలం ఆనందంగా జీవించింది. కథ సమాప్తం. మిష్కిన్ అదృష్టం. పర్షియన్ జానపద కథ. ఒకానొకప్పుడు పర్షియాలో మిష్కిన్ అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు రెక్కలు ముక్కలు చేసుకున్న తన భార్యకు, ఒక్కగానొక్క కూతురు యాస్మిన్కు కడుపు నిండా తిండి పెట్టలేని కటిక దరిద్రంతో సంసారాన్ని నెట్టుకురాసాగాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆకలితో కూర్చున్న మిష్కిన్ కూతురు యాస్మిన్కు పక్కింట్లో మాంసం వండుతున్న వాసన నోరూరించింది. భోజన సమయానికి అక్కడికి వెళితే తనకు ఎంత పెట్టకపోతారా అన్న ఆశ ఆమెలో చిగురించింది. వాళ్ళు భోజనం చేస్తున్న సమయం గమనించి గుమ్మంలోకి వెళ్ళి, పొయ్యి రాజెయ్యాలి, నిప్పు కాస్త ఇస్తారా అని అడిగింది. ఆ ఇల్లాలు ముఖం మార్చుకుంటూ కాలుతూన్న ఒక చిన్న కట్టెపులను తెచ్చి ఇచ్చి గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళింది. యాస్మిన్ కొంత బాధపడిందే తప్ప ఆమెలోని ఆశ చావలేదు. మరొకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నది. కొంతసేపయ్యాక మళ్ళీ వెళ్ళి పక్కింటి తలుపు తట్టి, మీరిచ్చిన నిప్పు వెలిగిస్తుంటే గాలికి ఆరిపోయింది, మరి కాస్త నిప్పు ఇవ్వండి అన్నది. నిప్పు చాలా పవిత్రమైనది, దానిని అలా ఆరిపోనివ్వకూడదని తెలియదా? అయినా నువ్వు అసలు నిప్పు కోసం రాలేదు, మేము తింటున్న వాటి కోసం వచ్చావన్న సంగతి మాకు తెలియదు అనుకున్నావా అంటూ పక్కింటావిడ కాలుతూన్న కట్టెపులను యాస్మిన్కు ఇచ్చి తలుపు దభాలున మూసింది. యాస్మిన్కు తల కొట్టేసినట్లయింది. అవమానంతో కుంగిపోయింది. సాయంకాలం వచ్చిన తండ్రి ఆమె విచారంగా ఉండడం చూసి కారణం అడిగాడు. ఆమె జరిగిన సంగతి చెప్పి కన్నీళ్లు కార్చింది. విచారించకు తల్లి, రేపు మరింత కష్టపడి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించి నేనే మాంసం తెచ్చి
మీ అమ్మను వండి పెట్టమంటాను అని తండ్రి బిడ్డను ఆప్యాయంగా ఓదార్చాడు. మిష్కిన్ మర్నాడు వేకువజామున లేచి అడవికి వెళ్ళాడే కాని ఒక్క పుల్ల కూడా తేలేకపోయాడు. కారుచిచ్చు కారణంగా అడవంతా తగలబడుతున్నది. వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. అందరూ ఇంత గంజి తాగి పడుకోవలసి వచ్చింది. అడవిలో కారుచిచ్చు ఆరడానికి 4 రోజులు పట్టింది. 5వ రోజు అడవికి వెళ్ళిన మిష్కిన్ కట్టెలు లేకుండా తిరిగిపోకూడదన్న పట్టుదలతో అక్కడే కూర్చున్నాడు. సాయంకాలం అయ్యింది. చీకటి అలుముకుంటున్నది. అయినా ఒక్క పుల్ల దొరకలేదు. ఇంటి దగ్గర కూతురు ఎలా ఎదురు చూస్తున్నదో కదా అన్న బాధతో ఆయన హృదయం విలవిలలాడసాగింది. మిష్కిన్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. బిగ్గరగా విలపించాడు. ఆ సమయంలో కొందరు దివ్యపురుషులు ఆకాశ మార్గంలో వెడుతూ అతడి ఏడుపును ఆలకించారు. వారిలో ఉపకార బుద్ధిగల యాజాద్ అనే దివ్యపురుషుడు మిష్కిన్ ముందు ప్రత్యక్షమై, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిటి? అని అడిగాడు. మిష్కిన్ తన గోడు విన్నవించి, కన్నబిడ్డ ఆకలి తీర్చలేని నా బతుకు ఎందుకు? అన్నాడు కన్నీళ్లతో. యాజాద్ వంగి గుప్పెడు ఇసుక తీసి మిష్కిన్ చేతుల్లో పోస్తూ, దీనిని భద్రంగా దాచు, నీకు మేలు జరుగుతుంది. నీ బ్రతుకు బాగుపడ్డాక కృతజ్ఞతతో ఈ సంగతిని 10 మందికి చెప్పు. నాకు పప్పులు, ఫలాలు, పుష్పాలు అర్పించి వాటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టు. అడిగిన వారికి చేతనైన సాయం చేస్తూ జీవించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. మిష్కిన్ ఇసుకను జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంట్లో ఒక మూలలో భద్రపరిచి పడుకున్నాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఇసుక పోసిన చోట వింత కాంతులీనుతూ రకరకాల మణులు, మాణిక్యాలు కనిపించాయి. మిష్కిన్ అంతులేని ఆనందంతో అక్కడే మోకరిల్లి దివ్యపురుషుడు యాజాదును ప్రార్థించి భార్యా పిల్లలకు అడవిలో జరిగిన సంగతి చెప్పాడు. ఆ తరువాత అతడు ఒక మణిని తీసుకుపోయి ఒక వజ్రాల వ్యాపారికి చూపాడు. దానిని చూడగానే వ్యాపారి కళ్ళు ఆనందాశ్చర్యాలతో మెరిసిపోయాయి. దానికి ధర కట్టి వ్యాపారి ఇచ్చిన ధనం సంచీని చూడగానే మిష్కిన్ నోట మాట రాలేదు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అక్కడి నుండి మిష్కిన్ అంగడి వీధికి వెళ్ళి సంచీలోని కొంత డబ్బు తీసి మొదట పప్పులు, ఫలాలు, పువ్వులు, యాలకులు కొన్నాడు. మనసులోనే దివ్యపురుషుడికి కృతజ్ఞతలు తెలియచేశాడు. దేవుణ్ణి మనసారా ప్రార్థించాడు. ఆ తరువాత పప్పులను, ఫలాలను చుట్టూ ఉన్నవారికి పంచాడు. ఆ రోజు మధ్యాహ్నం తన కూతురు యాస్మిన్ కోరిన రకరకాల వంటకాలను తయారుచేసి భార్యా పిల్లతో కలిసి ముందెన్నడూ ఎరుగని విందు భోజనం చేశాడు. త్వరలో మిష్కిన్ పరిస్థితి మారిపోయింది. రాజభవనంలాంటి భవంతిని నిర్మించాడు. అతని ఇల్లు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో కళకళలాడసాగింది. మిష్కిన్కు దివ్య పురుషుడి పట్ల భక్తిభావం ఇనుమడించింది. రోజూ తప్పకుండా ప్రార్థనలు జరిపాడు. యాజాద్ కరుణ గురించి, తనకు పట్టిన అదృష్టం గురించి 10 మందికి చెబుతూ ఫలాలను, పప్పులను ప్రసాదంగా పంచేవాడు. అడిగిన వారికి లేదనకుండా చేతనైన సాయం చేసేవాడు. కొన్నాళ్లు గడిచాక అతడొకనాడు కూతురుని పిలిచి, అమ్మా, నాకు యాత్ర చేయాలని ఉంది. రేపు బయలుదేరుతున్నాను. నేను వచ్చేంతవరకు రోజు ప్రార్థనలు జరుపుతూ దేవుడికి అర్పించిన పప్పులు, ఫలాలు పేదలకు పంచే బాధ్యత నీది. చేస్తావు కదా అని అడిగాడు. అలాగే నాన్న, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నది యాస్మిన్. అయితే ఆమె మనస్తత్వంలోనూ జీవన విధానంలోనూ క్రమంగా చాలా మార్పు వచ్చింది. పట్టణంలోని సంపన్నులతో స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు రాకుమారితోనూ పరిచయం కలిగి స్నేహంగా పరిణమించింది. రాకుమారితో కలిసి ఆమె అప్పుడప్పుడు వనవిహారానికి వెళ్ళేది. అయితే తమ ఈ ఉన్నత స్థితికి కారణమైన దివ్యపురుషుడి కరుణను
పూర్తిగా మర్చిపోయింది. తండ్రి చెప్పి వెళ్ళిన ప్రార్థనలు, ప్రసాదం పంచడం సంగతి కూడా పట్టించుకునేది కాదు. ఒకనాడు యాస్మిన్ రాకుమారితో కలిసి రాజోద్యానంలో విహరిస్తుండగా నిర్మల జలంతో ఒక అందమైన కొలను కనిపించింది. దానిని చూడగానే కొంతసేపు కొలనులో హాయిగా ఈతలాడి స్నానం చేద్దామా అని రాకుమారి అన్నది. నాకు ఈత రాదు, నువ్వే వెళ్ళి చేసిరా, నేను గట్టున ఉంటాను అని ఒక చెట్టు కింద కూర్చున్నది యాస్మిన్. రాకుమారి తన ఆభరణాలను తీసి యాస్మిన్ ముందుంచి ఉత్సాహంగా కొలనులోకి దిగింది. కొంతసేపు అలాగే కూర్చున్న యాస్మిన్ చల్లగాలి పరవశంతో ఆదమరచి కళ్ళు మూసింది. ఆ సమయంలో అటుకేసి వచ్చిన ఒక పక్షి రాకుమారి కంఠహారాన్ని ఎత్తుకుని ఎగిరి వెళ్ళిపోయింది. యాస్మిన్ దానిని గమనించలేదు. స్నానం ముగించి వచ్చిన రాకుమారి తన కంఠహారం కనిపించకపోయేసరికి దిగ్భ్రాంతి చెందింది. ఆగ్రహంతో, నువ్వింతటి నీచానికి పాల్పడతావని అనుకోలేదు అన్నది. యాస్మిన్ తనకేమీ తెలియదు అన్నది. అయినా రాకుమారి వెళ్ళి జరిగిన సంగతి తండ్రికి చెప్పి యాస్మిన్ను, ఆమె తల్లిని చెరసాలలో బంధించేలా చేసింది. యాత్రకు వెళ్లిన మిష్కిన్ తిరిగి వచ్చాడు. ఇరుగు పొరుగులు జరిగిన సంగతి చెప్పారు. మిష్కిన్ పరుగున వెళ్ళి రాజు పాదాలపైబడి తనను బంధించి తన భార్యా పిల్లలను విడిపించమని ప్రాధేయపడ్డాడు. రాజు కనికరించి అలాగే చేశాడు. గొలుసులతో ఇనప స్తంభానికి బంధించబడిన మిష్కిన్ ఆ రాత్రి దేవుణ్ణి మనసారా ప్రార్థించాడు. దివ్యపురుషుణ్ణి స్మరించాడు. అపరాధాన్ని మన్నించమని కన్నీరు కారుస్తూ వేడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో యాజాద్ ప్రత్యక్షమై, చేసిన మేలు మరవడం నిష్కృతిలేని పాపకార్యం, నువ్వు మహాపాపం చేశావు అని మందలించాడు. అమాయకురాలైన నా కూతురు చేసిన పాపం అది. అందుకు తగ్గ శిక్ష ఆమె అనుభవించింది. మమ్మల్ని క్షమించి మా మీద కరుణించి ఈ బాధల బందిఖానా నుంచి బయటపడే మార్గం చూపు అని వేడుకున్నాడు మిష్కిన్. ఆ దివ్యపురుషుడు దయతలచి, తెల్లవారగానే నిన్ను బంధించిన గొలుసు వదులవుతుంది. స్తంభం పక్కన డబ్బు కనిపిస్తుంది. ఆ డబ్బుతో పప్పులు ఫలాలు తెప్పించి ప్రార్థనలు జరిపావంటే నీ కష్టాలు కడతెరగలవు అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ రాత్రంతా మగత నిద్రతో దివ్యపురుషుణ్ణి ప్రార్థిస్తూ గడిపిన మిష్కిన్కు తూర్పు తెల్లవారగానే మెలకువ వచ్చింది. చెప్పినట్టే తనను బంధించిన గొలుసులు వదులయి నడవడానికి వీలుగా ఉంది. స్తంభం పక్కన డబ్బు కనిపించింది. డబ్బు తీసుకుని చెరసాల గవాక్షం గుండా బయటకు తొంగి చూశాడు. వీధిలో వెడుతున్న ఒక మనిషిని పిలిచి, మిత్రమా, ఈ డబ్బుతో పప్పులు ఫలాలు కొని తెస్తావా అని అడిగాడు. తన కొడుకు అపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి హడావిడిగా వెడుతున్న ఆ పెద్ద మనిషి మిష్కిన్ దీనస్వరాన్ని విని తన కష్టాన్ని పక్కన పెట్టి అతడిచ్చిన డబ్బుతో అతడు చెప్పిన పప్పులు ఫలాలు తెచ్చి ఇచ్చాడు. మిష్కిన్ తన కథనంతా అతనికి చెప్పి దేవుణ్ణి ప్రార్థించి ప్రసాదం అతడికిచ్చి పంపాడు. ఆ బాటసారి ఇంటికి వెళ్ళగానే జబ్బు నయమై అతని కొడుకు నవ్వుతూ అతనికి ఎదురు వచ్చాడు. అప్పటినుంచి అతడు కూడా దివ్యపురుషుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుడి పట్ల కృతజ్ఞతాభావం పెరగగానే మిష్కిన్ అదృష్టం మళ్లీ తిరిగింది. ఒకనాటి సాయంకాలం రాజు తన కుటుంబంతో వనంలో విహరిస్తున్నప్పుడు వాళ్ల మీదుగా ఎగిరివెడుతున్న ఒక పక్షి కంఠహారాన్ని రాకుమారి ఒడిలో జారవిడిచింది. దానిని చూసిన రాకుమారి, నాన్న, నా కంఠహారం దొరికింది, దీన్నే యాస్మిన్ దొంగిలించిందని పొరబడ్డాను అన్నది. రాజు యాస్మిన్ కుటుంబాన్ని తొందరపడి శిక్షించినందుకు పశ్చాత్తాపం చెంది మిష్కిన్ను చెరసాల నుండి విడిపించాడు. నన్ను మన్నించు, పొరపాటుకు విచారిస్తున్నాను. తొందరపాటుతో చేసిన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి. నా కుమారుడికి నీ కుమార్తెకు వివాహం జరిపించాలి. మీలాంటి భక్తుల కుటుంబంతో వియ్యమందడానికి మేమెంతో ఆనందిస్తున్నాము
అన్నాడు రాజు. మిష్కిన్ పరమానందం చెందాడు. రాకుమారుడితో యాస్మిన్ వివాహం ఘనంగా జరిగింది. అంతా ఆ దివ్య పురుషుడి కరుణ అని మిష్కిన్ భావించి కృతజ్ఞతతో అందరికీ చెప్పసాగాడు. కథ సమాప్తం. పాడే సింహం. గోవా జానపద కథ. ఒకానొకప్పుడు గోమంతకాచల పట్టణంలో దూరదేశాలలో వ్యాపారం చేసే వర్తకుడు ఒకడు ఉండేవాడు. ఆయన 3 కొడుకులు ఆయనకు వ్యాపారంలో సాయపడేవారు. ఒకనాడు ఆయన పెద్ద కొడుకు రుద్రేశుడు ఓడ నిండా సరుకులతో వ్యాపారానికి బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడొక అందమైన ద్వీపాన్ని చేరుకున్నాడు. ఆ ద్వీప తీరంలోని ఓడరేవులో కనిపించిన ఒక ఫలకం మీద ప్రకటన అతని దృష్టిని ఆకర్షించింది. మన యువరాణి మాయాదేవి కొన్ని నెలలుగా కనిపించడం లేదు. 1 వారంలోగా ఆమెను కనుగొని తెచ్చినవారు ఆమెను వివాహం చేసుకోవచ్చు. అయితే ఆమెను వెతికి తెస్తామని మాట ఇచ్చి తేలేకపోయిన వారికి జైలు శిక్ష విధించి వారి ఆస్తులను స్వాధీనపరుచుకోవడం జరుగుతుంది. రుద్రేశుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించాడు. అతడు రాజభవనానికి వెళ్ళి రాజును దర్శించి, ప్రభు, నేను గోమంతకాచల పట్టణానికి చెందిన ఒక వర్తకుడి కుమారుణ్ణి. నా పేరు రుద్రేశుడు. వ్యాపార నిమిత్తం ఈరోజు మీ ద్వీపానికి వచ్చాను. రేవు సమీపంలో మీరు పెట్టిన ప్రకటనను చూశాను. మీ కుమార్తెను కనుగొనగలను అనే నమ్మకం నాకున్నది. కనుగొనలేకపోతే మీరు నా ఓడను, అందులోని సరుకులను స్వాధీనపరుచుకోవచ్చు అన్నాడు. రాజు సరేనని అతనికి ద్వీపమంతా తిరగడానికి అనుమతినిచ్చాడు. రుద్రేశుడు భిక్షగాడి వేషంలో ద్వీపమంతా తిరిగి చూశాడు. అయినా యువరాణి జాడ తెలియలేదు. 1 వారం గడువు ముగిసిపోవడంతో రాజసైనికులు అతన్ని కారాగారంలో బంధించి అతని ఓడను సరుకులతో సహా స్వాధీనపరుచుకున్నారు. కొన్ని నెలలు గడిచాయి. అక్కడ గోమంతకాచలంలో వర్తకుడు వ్యాపార నిమిత్తం వెళ్ళిన కొడుకు తిరిగి రాకపోయేసరికి విచారగ్రస్తుడయ్యాడు. 2వ కుమారుడు నాగేశుణ్ణి పిలిచి, రుద్రేశుడి వ్యాపారంలో ఏదో అవాంతరం వచ్చి ఉంటుంది. నువ్వు మరొక ఓడలో సరుకులు తీసుకుని మీ అన్న వెళ్ళిన మార్గానే వెళ్ళు. వ్యాపారం చేస్తూనే మీ అన్న ఆచూకీ కూడా తెలుసుకోవచ్చు అన్నాడు. నాగేశుడు ఓడతో బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడు అన్న వెళ్ళిన ద్వీపాన్ని చేరుకున్నాడు. అక్కడి రేవులోని శిలాఫలకాన్ని చూశాడు. తను అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాజు దగ్గరకు వెళ్ళి అనుమతి కోరాడు. రాజు సరేనన్నాడు. అతడు జ్యోతిష్కుడి వేషంలో రాకుమారి మాయాదేవిని వెతకడానికి పూనుకున్నాడు. ప్రజల భవిష్యత్తును చెప్పగలనన్న నెపంతో ద్వీపంలోని ఇల్లిల్లు తిరిగాడు. 1 వారం దాటిపోయింది తప్ప అతడు యువరాణిని కనుగొనలేకపోయాడు. అతడు జైలు పాలయ్యాడు. ఓడ రాజు వశమయ్యింది. వెళ్ళిన 2 కొడుకుల కోసం వర్తకుడికి బెంగ పట్టుకున్నది. వాళ్లను వెతుక్కుంటూ తనే వెళ్లాలనే నిర్ణయంతో ప్రయాణ సన్నాహాలు చేయసాగాడు. ఆ సంగతి తెలిసిన ఆయన 3వ కొడుకు మంగేశుడు తండ్రిని వారించి, నాన్నా, మీకు వయోభారం పైబడుతున్నది. సుదూర ప్రయాణం తట్టుకునే శక్తి మీకు సన్నగిల్లింది. నేనే వెళ్ళి అన్నలను వెంటబెట్టుకు వస్తాను అన్నాడు. తండ్రి అందుకు అంగీకరించాడు. మంగేశుడు ఓడలో ప్రయాణమై అన్నలు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి వాళ్ళు చేరుకున్న ద్వీపాన్ని సమీపించి రేవు సమీపంలో ఉన్న ప్రకటనా ఫలకాన్ని చూశాడు. అన్నలిద్దరూ ఆ ప్రకటనను చూసి యువరాణిని కనుగొనే ప్రయత్నంలో జైలుపాలు అయి ఉంటారని గ్రహించాడు. అతడు నగరంలోకి వెళ్ళి తన అన్నల గురించి వర్తకుల వద్ద విచారించాడు. ఎవ్వరూ చూడలేదన్నారు. ఆఖరికి అతను రాజుగారి ఉద్యానవనంలో చెట్లకు నీళ్లు పడుతున్న ఒక మధ్య వయస్కురాలి దగ్గరకు వెళ్ళాడు. ఆమె అతన్ని కొంతసేపు పరిశీలనగా చూసి, నిన్ను పోలిన 2 యువకులు యువరాణిని వెతికి తెస్తామని చెప్పి వెళ్లారు.
అయితే వాళ్ళు ఆ పనిని సాధించలేక జైలు పాలయ్యారు. వాళ్ళ ఓడలను రాజుగారు వశపరుచుకున్నారు అన్నది. వాళ్ళిద్దరూ నా అన్నలే. వాళ్ళనెలాగైనా జైలు నుంచి విడిపించాలి. యువరాణి ఎక్కడున్నదో తెలుసుకుని ఆమెను వివాహమాడాలని కూడా ఉంది. ఈ విషయంలో నీ సాయం కావాలి, చేయగలవా అని అడిగాడు మంగేశుడు. యువరాణి ఎక్కడుందో నాకు తెలిసి ఉంటే ఆ సంగతి నా కొడుక్కు చెప్పి ఆమెను నా కోడలిని చేసుకునేదాన్ని కదా నాయనా. అయితే ఒకటి మాత్రం రూఢిగా చెప్పగలను. రాజభవనంలో ప్రవేశించి యువరాణిని వెతకడం ఒక్కటే ఆమెను కనుగొనడానికి సరైన మార్గం. అయితే రాజభవనంలో ప్రవేశించడం చాలా కష్టం. పిట్ట కూడా లోపలికి వెళ్ళజాలదు అన్నది ఆమె. అమ్మా, నువ్వు చాలా తెలివైన దానివి. దయచేసి నువ్వే ఎలాగైనా ఈ విషయంలో సాయపడాలి అన్నాడు మంగేశుడు. ఆమె కొంతసేపు ఆలోచించింది. ఆ తరువాత తన యోచనను మెల్లగా మంగేశుడికి చెప్పింది. దాన్ని వినగానే మంగేశుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అలాగే చేద్దాం, చాలా కృతజ్ఞతలు అన్నాడు. ఆమె మంగేశుణ్ణి స్వర్ణకారుడి దగ్గరకు వెళ్ళి బంగారంతో బోలుగా ఉన్న పెద్ద సింహం బొమ్మను తయారు చేయించమన్నది. బొమ్మ సిద్ధం కాగానే ఆమె దానిని రాజభవనానికి తరలించుకుని వెళ్ళి రాజు ముందుంచి, మహాప్రభు, ఈ బంగారు సింహం చక్కగా పాడగలదు. తమ కోసం దాని చేత పాడించమన్నారా అని అడిగింది. సింహం బొమ్మ పాట పాడుతుందా? ఏది పాడించు చూద్దాం అన్నాడు రాజు. ఆమె సింహం కేసి తిరిగి, మృగరాజా, ఏది రాజుగారికి ఒక పాట పాడి వినిపించు అన్నది. మరుక్షణమే సింహం బొమ్మ నుంచి మధుర గంభీర స్వరంతో ఒక పాట వినిపించింది. దానిని విన్న రాజు పరమానందం చెంది, ఆహా, అద్భుతం అని ఆ స్త్రీ కేసి తిరిగి, దీనికి ఎంత ధనం కావాలో చెప్పు అన్నాడు. క్షమించాలి ప్రభూ, ఈ సింహం అమ్మకానికి కాదు. ఇది ఒక పరదేశీయుడిది. ఆయన మా ఇంట్లో బస చేసి ఉన్నాడు. రేపే వాళ్ల రాజ్యానికి బయలుదేరుతున్నాడు. వింతగా ఉంది కదా అని తమకు చూపుదామని తీసుకువచ్చాను అంతే అన్నది ఆమె. అలాగా, అయితే ఈ పూటకు దీన్ని ఇక్కడే ఉంచి వెళ్ళు. దానిని రాణికి చూపించి రేపు నీకు ఇస్తాను అన్నాడు రాజు. చిత్తం ప్రభూ అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళింది. రాజు దానిని నౌకర్ల సాయంతో రాణి దగ్గరకు తీసుకువెళ్ళి చూపాడు. ఆహా, అద్భుతం! ఈ పాట పాడే సింహాన్ని మాయాకి చూపుదాం అన్నది రాణి ఉత్సాహంతో. అవును, దీనిని చూసిందంటే ఆమె ఎంతగానో సంతోషిస్తుంది అని రాజు తల పంకించాడు. ఆ తరువాత ఆయన సింహం బొమ్మను తన గదిలోకి తీసుకుపోయి నిలబెట్టి నేల మీద పరిచి ఉన్న తివాసీని తొలగించి అడుగున ఉన్న పలకను పైకెత్తాడు. అక్కడ ఉన్న మెట్ల గుండా కిందకి దిగి వెళ్ళి విశాలమైన నేలమాళిగను చేరాడు. అక్కడి చివరి గదిలో ఒకే రూపంతో ఉన్న 10 మంది యువతులు కనిపించారు. రాజు వారిలో ఒకరిని మాయా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. నాన్నా, ఇంకా ఎన్నాళ్ళి నేలమాళిగవాసం? మహా కష్టంగా ఉంది అన్నది యువరాణి మాయాదేవి. ఇంకా కొంతకాలం ఓపిక పట్టు తల్లి. అసలు నేను నిన్నిక్కడ ఎందుకు దాచానో తెలుసా? మన ఖజానా ఖాళీ అయిపోయింది. విదేశాల నుంచి వర్తకుల ఓడలను స్వాధీనపరుచుకోవడం తప్ప దాన్ని నింపడానికి నాకు మరొక మార్గం కనిపించలేదు. అందుకే ఈ ఉపాయం పన్నాను. మరి కొన్నాళ్ళు ఓర్పు వహించు అన్నాడు రాజు కుమార్తెను బుజ్జగిస్తూ. యువరాణి సరేనన్నట్లు మౌనం వహించింది. అప్పుడు రాజు, చూడు, నీకు ఎలాంటి కానుక తెచ్చానో అన్నాడు సింహాన్ని చూపుతూ. యువరాణి ఆమె చెలికత్తెలు పాడే సింహాన్ని చూసి అమితానందం చెందారు. రాత్రికి దానిని అక్కడే ఉంచమని యువరాణి తండ్రిని వేడుకున్నది. రాజు సరేనని వెళ్ళిపోయాడు. రాత్రి సింహం బొమ్మతో శయ్యామందిరానికి చేరిన యువరాణి, సింహమా, నువ్వు నా కోసం శోకగీతం ఆలపించగలవా అని అడిగింది. వెంటనే సింహం
ఒక శోకభరితమైన ప్రేమ గీతం పాడి వినిపించింది. ఆ పాట విని తన్మయం చెందిన యువరాణి, నువ్వే కనుక ఒక యువకుడివైతే నిన్ను నేను వివాహమాడి ఉండేదాన్ని అన్నది. నేనొక వింత మృగాన్ని. నా పాదాల అడుగున ఉన్న గొలుసును లాగినట్లయితే నేను మనిషిగా మారిపోగలను అన్నది సింహం మానవ కంఠస్వరంతో. మాయ అమితాశ్చర్యంతో సింహం పాదం దగ్గరున్న గొలుసును పట్టి బలంగా లాగింది. వెంటనే లోపలి వైపున ఉన్న తలుపు తెరుచుకున్నది. అందులో నుంచి మంగేశుడు వెలుపలికి వచ్చి తనను పరిచయం చేసుకుని, నిన్ను నేను వివాహమాడాలి అనుకుంటున్నాను, అందుకే ఇలా వచ్చాను అన్నాడు. మాయా సిగ్గుతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ రాత్రంతా ఏం చేయాలో ఇద్దరూ ఆలోచించారు. ఒకే రూపురేఖలతో ఉన్న చెలికత్తెల నుంచి మాయాదేవిని ఎలా కనుగొనాలో మంగేశుడు తెలుసుకున్నాడు. ఆమె పై పెదవిపైన పుట్టుమచ్చ మిగతా వారికన్నా కాస్త పెద్దదిగాను ఉబ్బెత్తుగాను ఉన్నది. చెలికత్తెలకు ఆ మచ్చ పెట్టబడింది కనుక మామూలుగా కనిపిస్తుంది. తెల్లవారగానే మంగేశుడు మళ్లీ సింహం బొమ్మ లోపలికి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం దానిని భటులు తోటమాలి స్త్రీకి అప్పగించారు. ఆ తరువాత మంగేశుడు రాజును దర్శించి, మహారాజా, నేను గోమంతకాచల రాజ్యానికి చెందిన ఒక వర్తకుడి కుమారుణ్ణి. మీ కుమార్తెను వెతకడానికి అనుమతి కోరి వచ్చాను అన్నాడు. రాజు అనుమతించాడు. ఆయనకు అనుమానం రాకుండా ఉండేందుకు మంగేశుడు 6 రోజుల పాటు ద్వీపమంతా వెతికాడు. 7వ రోజున రాజు దగ్గరకు వెళ్ళి ద్వీపమంతా గాలించి చూశాను. యువరాణి జాడ తెలియలేదు. రాజభవనం ఒక్కటే మిగిలింది. అక్కడా వెతుకుతాను. తమ అనుమతి కావాలి అన్నాడు. ఆ మాట విని రాజు గతుక్కుమన్నాడు. ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఆ తరువాత తేరుకుని, సరే అలాగే కానివ్వు అన్నాడు. మంగేశుడు ముందుగా భవనమంతా తిరిగి చూశాడు. రాజమందిరంలోకి వెళ్ళి నేలనంతా పరిశీలనగా చూశాడు. ఒక చోట తివాసీని తొలగించి పలకను పైకెత్తి మెట్లగుండా కిందకి దిగి వెళ్ళాడు. రాజుకు దిక్కు తోచలేదు. చేసేది లేక మౌనంగా అతని వెంట నడిచాడు. మంగేశుడు నేలమాళిగలోని యువరాణి మందిరానికి వెళ్ళి 10 మంది యువతులను చూపుతూ, వీరిలో ఒకరు తమ కుమార్తె అన్నాడు. నువ్వు ఆమెను గుర్తించగలిగితే చూపించు మరి అన్నాడు రాజు. తను చూసిన యువకులందరిలోనూ ఇతను తెలివైనవాడని రాజు గ్రహించాడు. మంగేశుడు యువతులందరినీ ఒకసారి పరిశీలనగా చూశాడు. మిగిలిన వారికన్నా మాయాదేవి పెదవి మీద పుట్టుమచ్చ విలక్షణమైనదని అతనికి తెలుసు. దానిని పరిశీలించి చూసి ఆమె దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించి రాజుకేసి తిరిగి, ప్రభూ, ఈమె తమ కుమార్తె అన్నాడు. నువ్వు చాలా తెలివైనవాడివి, ధైర్యశాలివి, నా కుమార్తెకు తగిన వరుడివి అన్నాడు రాజు ఆనందాశ్చర్యాలతో. మంగేశుడు పరమానందం చెంది, ప్రభూ, తమ నిర్ణయానికి చాలా సంతోషం. అయినా ఒక చిన్న విన్నపం అన్నాడు. ఏమిటి అని అడిగాడు రాజు. మాయాదేవిని వెతకగలమని వచ్చి జైలు పాలైన యువకులందరినీ విడుదల చెయ్యండి అన్నాడు మంగేశుడు. అలాగే అన్న రాజు అప్పటికప్పుడే వాళ్ల విడుదలకు ఆజ్ఞలు జారీ చేశాడు. అలా విడుదలైన వారిలో రుద్రేశుడు, నాగేశుడు కూడా ఉన్నారు. తమ్ముడు చేసిన సాహసం గురించి విని వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోయారు. రాజుకు మాత్రం మంగేశుడు తన కుమార్తె ఉన్న చోటును ఎలా కనుగొనగలిగాడా అన్న అనుమానం తీరనే లేదు. మంగేశుడి యువరాణి మాయాదేవిని వివాహమాడి ఆమెను వెంటబెట్టుకుని అన్నలతో కలిసి తమ రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కథ సమాప్తం. తండ్రిని రక్షించిన తనయుడు. మధ్యప్రదేశ్ జానపద కథ. ఒకానొకప్పుడు వింధ్య పర్వత ప్రాంతంలో 2 గోండు రాజ్యాలు ఉండేవి. ఒక రాజ్యం పేరు పాళినాగ్రి. ధైర్య సాహసాలకు పేరుగాంచిన సింఘీ సూర్వ దానిని పాలించేవాడు.
ఆయనకు కొన్ని అద్భుత శక్తులు కూడా ఉండేవి. ఆయన సాహస కృత్యాలను కీర్తించే జానపద గేయాలు ఈనాటికి గోండులు పాడుకుంటారు. రెండవ గోండు రాజ్యమైన బీరార్ను చందాకోట నుంచి భోగి బిరుడనే రాజు పాలించేవాడు. సింఘీ సూర్వాకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడికి పాళీ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. పాళీ పసిబిడ్డగా ఉన్నప్పుడే అసమాన శక్తులను అమిత నైపుణ్యంతో ప్రదర్శించసాగాడు. వాణ్ణి చూసి సింఘీ రాజదంపతులు పొంగిపోయేవారు. పాళీకి 5 ఏళ్లు నిండేసరికి సింఘీ కుమారుడికి పెళ్లి చెయ్యాలని తగిన వధువు కోసం వెతకసాగాడు. మన పాళీకి సాధారణ రాజకుమారి చాలదు. వాడిలాగే వాడి కాబోయే భార్య కూడా అసాధారణ ప్రజ్ఞగల అమ్మాయిగా ఉండాలి అని తరచూ రాణితో చెప్పేవాడు. చారులు ఒకనాడు బేరార్ రాజు భోగిబిరుడి కుమార్తె చిన్నారి గైలా కూడా మన యువరాజులాగే అసాధారణ ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శిస్తున్నది అని చెప్పారు. ఆ మాట వినగానే సింఘీ రాజు అమితానందం చెంది స్వయంగా వెళ్ళి బేరార్ రాజుతో పెళ్లి సంబంధాలు మాట్లాడాలని నిర్ణయించారు. మరునాడే హంసధార అనే తన అశ్వాన్ని అధిరోహించి సింఘీ బేరార్కు బయలుదేరాడు. హంసధార చాలా బలమైనది, విశ్వాసం కలిగినది మాత్రమే కాదు, దానికి ఆకాశంలో ఎగరడం, మానవ భాషలో మాట్లాడటం లాంటి అద్భుత శక్తులు కూడా ఉండేవి. చందాకోటను సమీపించిన సింఘీ ఉద్యానవనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెడదామనుకున్నాడు. గుర్రం పైనుంచి దిగి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. ప్రయాణపు బడలిక కారణంగా చల్లని గాలి వీచడంతో చెట్టు బోదెకు ఆనుకుని అలాగే నిద్రపోయాడు. ఒక్కొక్కసారి నిద్రకు ఉపక్రమించాడంటే కొన్ని రోజుల పాటు అలాగే నిద్రపోయే స్వభావం ఆయనది. యజమాని రాత్రైనా లేవకపోయేసరికి అశ్వం హంసధార ఉత్సాహం కొద్దీ ఉద్యానవనమంతా గెంతులు వేసి పూల మొక్కలను ఫలవృక్షాలను నాశపరిచింది. తెల్లవారగానే కాపలా భటులు ఈ సంగతి భోగి బిలరాజుకు చెప్పగానే ఆయన ఆగ్రహం చెంది, ఎవడా పొగరబోతు అశ్వికుడు, వెంటనే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించారు. భటులు వెళ్ళి సింఘీ రాజును తట్టి కుదిపి నిద్రలేపారు. ఆవులిస్తూ కళ్ళు తెరిచి చూసిన సింఘీ, నేను పాళినాగ్రి రాజును, మీ రాజుతో వియ్యమందడానికి వచ్చాను అంటూ మళ్ళీ ఆవులిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. భటులు తిరిగి వెళ్ళి తమ రాజుకు ఆ మాట చెప్పగానే ఆయన పట్టరాని ఆగ్రహావేశంతో, ఛీ, ఈ బిచ్చగాడి కొడుక్కా నా వరాల పట్టినివ్వడం, వెంటనే సేనలను సమాయత్తం చెయ్యండి, వారంలోగా దండెత్తి వస్తున్నట్టు చెట్టు కింద నిద్రపోతున్న ఆ మూర్ఖుణ్ణి హెచ్చరించండి అని ఆజ్ఞాపించాడు. భటులు మళ్ళీ ఉద్యానవనానికి వెళ్ళి సింఘీతో చెప్పినా ఆయన ఆ మాట వినిపించుకోలేదు. ఒక వారం వరకు మూసిన కన్ను తెరవకుండా కుంభకర్ణుడిలా నిద్రపోయాడు. 8వ రోజు భోగిబిరుడి సేనలు వచ్చి చుట్టూ మోహరించాక కళ్ళు తెరిచి ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుని ఒకసారి చుట్టూ కలయ చూశాడు. వెంటనే అతీత శక్తులను ఆవాహన చేశాడు. మరుక్షణమే దెయ్యాలు, పిశాచాలు, రాక్షసులు, గబ్బిలాలు, రాబందులు, క్రూరమృగాలు అసంఖ్యాకంగా పుట్టుకువచ్చాయి. బేరారు సేనలను చీల్చి చెండాడి సమూలంగా నిర్మూలించి వెళ్ళిపోయాయి. ఆఖరికి భోగిబిరుడే యుద్ధరంగానికి వచ్చి సింఘీతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. సింఘీ గుర్రం అధిరోహించి సమరోత్సాహంతో కత్తిదూశాడు. ఒకరికొకరు తీసిపోకుండా ఇద్దరు వీరులు పోరాడసాగారు. ఆ రోజంతా యుద్ధం చేశారు. మరునాడు యుద్ధం చేశారు. 3వ రోజు యుద్ధం చేశారు. 4వ రోజు యుద్ధం చేస్తున్నప్పుడు సింఘీ ఎక్కిన గుర్రం హఠాత్తుగా పక్కకు ఒరిగిపోయి సకిలించసాగింది. సింఘీ పట్టు తప్పి పక్కనున్న పల్లంలోకి పడిపోయాడు.
రాజులు ఇద్దరూ రాత్రుల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భోగిబిలుడి భటులు రహస్యంగా ఆ గోతిని తవ్వి పైకి కనిపించకుండా కప్పి ఉంచారు. భోగిబిలుడు విజయగర్వంతో చేసిన వికటాట్టహాసం కోటలోనూ చుట్టుపక్కల కొండలలోనూ ప్రతిధ్వనించింది. భటులు సింఘీని గొలుసులతో బంధించారు. తన యజమానిని భటులు లాక్కుపోవడం చూసి అడ్డుకోవడానికి హంసధార అశ్వం ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అద్భుత శక్తులను సంవత్సరానికి ఒక్కసారే ఉపయోగించుకోవాలనే నియమం ఉండడం వల్ల సింఘీ మళ్ళీ వాటిని ప్రయోగించలేకపోయాడు. ఆఖరిసారిగా నీ రాజు ముఖం చూసుకో, ఆయనకు అంత్యక్రియలు జరుపుకోమని ఆయన భార్యా బిడ్డలకు వెళ్ళి చెప్పు అంటూ భటులు గుర్రాన్ని అక్కడి నుంచి తరిమికొట్టి రాజును చీకటి కొట్టులో పడవేశారు. అశ్వం పట్టరాని విషాదంతో పాళినాగ్రికి తిరిగి వెళ్ళి రాణితో, రాజుగారు ఇక లేరు అన్నది. పిడుగుపాటులాంటి ఆ వార్త వినగానే రాణి దుఃఖంతో స్పృహ తప్పి పడిపోయింది. అయితే పక్కన ఉన్న పసివాడు పాళీ బీర్వా ఏమాత్రం చలించకుండా అశ్వం నుంచి బేరార్లో జరిగినదంతా అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత తల్లికేసి తిరిగి, అమ్మా, నువ్వు మహారాణివి, రాణులకు ఎలాంటి హృదయ దౌర్బల్యం పనికిరాదు అని ఓదార్చి, హంసధార నా తండ్రి శవాన్ని చూడలేదు కనుక ఆయన మరణించి ఉండరు, ప్రాణాలతోనే ఉంటారు. నేను వెళ్ళి బేరార్ రాజును జయించి నాన్నను వెంటబెట్టుకు వస్తాను అన్నాడు. నువ్వు మరీ పసివాడివి నాయనా, మీ తండ్రి ఓడిపోయిన చోట నువ్వెలా గెలుపొందగలవు అని కన్నీళ్లు కార్చింది తల్లి. శత్రువుల మోసకృత్యాలు నా దగ్గర చల్లవు, తప్పక జయిస్తాను, విచారించకు అని తల్లికి చెప్పి తన బుల్లి బంగారు కత్తిని డాలును తీసుకుని మరికొన్ని వస్తువులను మూటగా కట్టి వీపుకు తగిలించుకుని గుర్రం ఎక్కి కూర్చుని, పదమిత్రమా, నువ్వు నా తండ్రిని చివరగా చూసిన స్థలానికి నన్ను చేర్చు అన్నాడు. హంసధారకు మనసు ఉప్పొంగింది. యువరాజు చెప్పింది నిజమేనేమో, ఆయన తండ్రిని విడిపించగలడేమో అన్న ఆశతో విశ్వాసంతో ముందుకు సాగింది. యువరాజును అక్కడికి త్వరగా చేర్చడం అవసరమని భావించి రెక్కలు విప్పి ఆకాశ వీధిలో వాయువేగంతో ఎగరసాగింది. సగం దూరం వెళ్ళాక దాహం వేయడంతో దప్పిక తీర్చుకోవడానికి ఒక నదీ తీరంలో దిగారు. పాళీ నీళ్లు తాగబోతుండగా పాము బుసగొట్టే శబ్దము, పక్షి పిల్లలు భయంతో అరిచే ధ్వనులు వినిపించాయి. పాళీ తలెత్తి చూశాడు. గట్టుమీద ఉన్న పెద్ద చెట్టు గూట్లో ఉన్న 2 పక్షి పిల్లలను పట్టి తినడానికి ఒక పెద్ద తాచుపాము చరచరా వెళుతున్నది. యువరాజా, వెళ్ళి ఆ పక్షి పిల్లలను రక్షించు. రాజ్యంలోని సాధు జంతువులను పక్షులను రక్షించడం రాజకుమారుడిగా నీ బాధ్యత అని సలహా ఇచ్చింది హంసధార. పాళీ క్షణంలో చెట్టెక్కి కత్తితో తాచుపాము తలను తెగ నరికాడు. అప్పుడే అక్కడికి ఒక పెద్ద రాబందు వచ్చి వాలి, యువరాజా, కృతజ్ఞతలు, దుర్మార్గురాలైన ఆ పాము బారి నుంచి నా బిడ్డలను రక్షించావు. ఇంతవరకు నా 10 మంది పిల్లలను అది పొట్టన పెట్టుకున్నది. నీ పుణ్యాన ఇకపై మాకు పాము బెడద తప్పింది. నీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నా శక్తి, ఈ అడవిలోని జంతువులన్నిటి శక్తి ఎప్పుడూ నీ వెంట ఉంటుంది అని వరమిచ్చింది. ఆ తరువాత యువరాజు దాహం తీర్చుకుని గుర్రాన్నెక్కి ప్రయాణాన్ని కొనసాగించాడు. బెరార్ రాజోద్యానం చేరేసరికి సూర్యాస్తమయం కావడంతో రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయమే వెళ్ళి భోగిబిలుణ్ణి యుద్ధానికి పిలుస్తాను అనుకుని తన వెంట తెచ్చిన బంగారు పరదాను విప్పి గుడారం ఏర్పాటు చేసి దాని కింద బంగారు ముత్యాల పరుపు పరిచి దానిమీద పీతాంబరాలు వేసి పడుకున్నాడు. రాజభవనం ఉపరి భాగం నుంచి ఉద్యానవనంలోని వింత కాంతిని గమనించిన రాజు, ఆయన పరివారం అది ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. మరునాటి వేకువజామున దాన్ని గురించి తెలుసుకోవడానికి రాజభటులను పంపడానికి ముందే పాళీ కోట ప్రాంగణానికి చేరి
యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. ఉద్యానవనం బావి మీద కప్పబడిన వృత్తాకార లోహ పలకాన్ని లాగి కోటలోని రాజభవనంలోకి వేగంగా విసిరాడు. అది రివ్వుమంటూ పోయి పలువురిని గాయపరిచింది. భోగిబిలుడు ఆ కుర్రవాడి మీదకు వెళ్ళమని భటులను ఆజ్ఞాపించాడు. అయితే అశ్వం శరవేగంతో వెళ్ళి భోగిబిలుణ్ణి చుట్టుముట్టింది. పాళీ కత్తి దూసి ఒక్క వేటుతో భోగిబిలుడి తలను తెగనరికాడు. రాజు మరణంతో హడలిపోయిన సైనికులు పాళీ శరణుజొచ్చారు. వాళ్ళు పాళీని ఆయన తండ్రి ఉన్న చోటికి తీసుకువెళ్లారు. తండ్రి కుమారుణ్ణి ఆనంద బాష్పాలతో కౌగిలించుకున్నాడు. ఆ తరువాత తండ్రి కొడుకులు భోగిబిలుడి కుమార్తె గైలాను వెంటబెట్టుకుని హంసధారను అధిరోహించి భటుల విజయధ్వానాలతో తమ రాజధానికి తిరుగు ప్రయాణమయ్యారు. కథ సమాప్తం. పక్షి జోస్యం. అరేబియా కథ. కైరో నగరంలో ముస్తఫా అనే ధనిక వర్తకుడుండేవాడు. ఆయన నగరంలోని వర్తకులందరికన్నా ఆస్తిపరుడని అందరూ చెప్పుకునేవారు. ఆయనకి ఒక్కతే కుమార్తె. ఆమె అత్యంత సౌందర్యవతి. తండ్రి ఆస్తికంతకు ఆమె ఒక్కతే వారసురాలు కనుక ఏ సుల్తాను కుమారుడో ఆమెను వివాహమాడగలడని అందరూ అనుకునేవాళ్ళు. ఆమె తల్లిదండ్రులకు ఆమెకు కూడా ఏదో ఒకనాడు తప్పకుండా అలా జరిగి తీరుతుందని గట్టి నమ్మకం ఉండేది. వాళ్ల దగ్గర కమల్ అని ఒక బానిస కుర్రవాడు ఉండేవాడు. వాణ్ణి వర్తకుడు సంవత్సరం క్రిందట సంతలో కొని ఇంటికి తీసుకువచ్చాడు. వాడు అందగాడు, తెలివైనవాడే కాక చాలా యుక్తిపరుడు. వాడు తన యజమాని కుమార్తెను వివాహమాడేందుకు అన్ని విధాలా అర్హుణ్ణని భావించేవాడు. అయితే ఈ సంగతి వాడు ఎవ్వరితోనూ అనలేదు. వాడు ఆ ఇంట చేరిన సంవత్సర కాలంలో సంపాదించిన ఆస్తి ఒక బంగారు ఉంగరం, ద్రాక్షసారా ఉన్న చిన్న సీసా. ఈ రెంటినీ వాడు పొరుగున ఉన్న మరొక చిన్న వర్తకుడి ఇంటి నుంచి తస్కరించాడు. వాటిని బహూకరించి తన యజమాని కుమార్తెను వివాహమాడగలను అనుకునేంత అమాయకుడు కాడు కమల్. అందుకోసం వాడొక పథకం వేశాడు. అది మండు వేసవికాలం. అప్పుడే సూర్యాస్తమయం అయి క్రమంగా చల్లని గాలి ప్రారంభమయ్యింది. వర్తకుడు, ఆయన భార్య, కుమార్తె తోటలో షికారు బయలుదేరారు. కమల్ వారికి కొంచెం వెనగ్గా నడవసాగాడు. యజమానికి ఏ క్షణంలో ఏ పని పడినా చేసేందుకు బానిస కుర్రవాడు అలా వెంట వస్తూ ఉండాలి. వర్తకుడు, ఆయన భార్య తమ గృహ విషయాల గురించి, బంధుమిత్రులను గురించి మాట్లాడుకోసాగారు. వర్తకుడి కుమార్తె చెట్ల కొమ్మల్లో తిరిగే ఉడతలను, పక్షులను చూసి ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ నవ్వుకోసాగింది. కమల్ మాత్రం అక్కడ తిరిగే పక్షులకేసి పరీక్షగా చూస్తూ తనలో తాను గొణుక్కోవడం ప్రారంభించాడు. వర్తకుడు ఇది గమనించాడు కానీ కమల్ను ఏమీ ప్రశ్నించలేదు. కానీ వాడు ఎంతకు గొణుగుడు మానకపోయేసరికి ఆయనకు ఆశ్చర్యం కలిగి కమల్ను ఎందుకలా చేస్తున్నావని అడిగాడు. కమల్ జవాబివ్వకుండా తల వంచుకున్నాడు. పక్షులు ఏం మాట్లాడుకుంటున్నది నీకు తెలిసినట్టు ప్రవర్తిస్తున్నావు అన్నాడు వర్తకుడు నవ్వుతూ. అది విని వర్తకుడి భార్య, కుమార్తె కూడా నవ్వారు. కానీ కమల్ తన రహస్యమేదో బయటపడిపోయినట్టుగా వాళ్లకేసి ఆశ్చర్యపడుతున్నట్టు చూశాడు. దానితో వర్తకుడికి కుతూహలం కలిగి, ఇంతకు నువ్వు గొణుగుతున్నదేమిటి అని అడిగాడు. యజమాని, మీరన్నట్టు నాకు పక్షి భాష తెలుసు అన్నాడు కమల్. ఆ జవాబుకు నవ్వాలో లేక తన బానిసను గట్టిగా మందలించాలో వర్తకుడికి అర్థం కాలేదు. అంతలో వాళ్లకు సమీపాన ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద నుంచి ఒక కాకి పెద్దగా అరవడం వినిపించింది. ఆ కాకి చెప్పేదేమిటి అని వర్తకుడు కమల్ను అడిగాడు. ద్రాక్షసారా ఉన్న ఒక చిన్న సీసా ఈ చెట్టు మొదట్లో పాతిపెట్టి ఉన్నదని కాకి చెబుతున్నది అన్నాడు కమల్ చెట్టు బోదెకేసి చెయ్యి చూపుతూ. నిజమా అంటూ వర్తకుడు తోట పనివాళ్లు వదిలిపోయిన గడ్డపార ఒకటి తీసుకుని చెట్టు మొదట్లో తవ్వసాగాడు.
అక్కడ సీసా ఉంటుందన్న నమ్మకం ఆయనకేమాత్రం లేదు. తన బానిస బడాయిలు పలకకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. అయితే నిజంగానే అక్కడ భూమిలో వర్తకుడికి ద్రాక్షసారా సీసా దొరికింది. ఆయన నిశ్చేష్టుడైపోయాడు. అతడి భార్య, కూతురు కమల్ కేసి భయాశ్చర్యాలతో చూడసాగారు. అంతలో ఒక చిన్న పక్షి వాళ్ల తలల మీదుగా ఎగిరిపోతూ కిలకిలమంటూ అరిచింది. కమల్ దాని కేసి చూస్తూ తలాడించాడు. ఈ పక్షి కూడా ఏదైనా రహస్యం చెబుతున్నదా అని కమల్ను వర్తకుడి భార్య అడిగింది. ఆ కనబడే చెట్టు మీద ఉన్న పక్షి గూట్లో ఒక ఉంగరం ఉన్నదట. అది ఆ పక్షి పలికిన పలుకులు అన్నాడు కమల్. వర్తకుడు ఆ మాటలు వింటూనే ఆదుర్దా కొద్దీ ఏ నౌకర్నో పిలవడం పోయి తనే స్వయంగా చెట్టెక్కాడు. అక్కడ నిజంగానే పక్షి గూట్లో ఉంగరం దొరికింది. వర్తకుడు చెట్టు దిగి వచ్చి కమల్ను కావలించుకుని, ఆహా, నీ అంత తెలివిగలవాడు ఈ భూప్రపంచంలో మరొకడు ఉంటాడనుకోను అన్నాడు. మీరన్నది నిజం అన్నది వర్తకుడి భార్య. ఆ సమయంలో దాపులనున్న పొదల్లోంచి పక్షులు కలకలారావం చేశాయి. వెంటనే కమల్ కోపంగా, ఇక చాలు, నోరు ముయ్యండి అంటూ అరిచాడు. అవి అనేదేమిటి అని వర్తకుడు అడిగాడు. ఆ సంగతి మాత్రం చెప్పమని అడక్కండి అన్నాడు కమల్ సిగ్గుపడిపోతున్నట్టు ముఖం పెట్టి. అదేం కుదరదు, నువ్వు చెప్పి తీరాలి అన్నాడు వర్తకుడు పట్టుదలగా. వర్తకుడి భార్య కూడా కల్పించుకుని, నువ్వు చాలా మంచి కుర్రాడివి, ఆ సంగతేదో దాచకు అన్నది. అది చెప్పడం కన్నా చావడం మేలు, చెబితే ఎలానూ మీ చేతుల్లో నాకు చావు తప్పదు అన్నాడు కమల్ వణికిపోతూ. నీకెలాంటి ప్రాణహాని కలగదు, నేను మాట ఇస్తున్నాను అన్నాడు వర్తకుడు. అందుకు నేను హామీ, సరా అన్నది వర్తకుడి కూతురు చిరునవ్వుతో. సరే, మీరు తప్పక వినాలంటే నే చేయగలిగిందేమీ లేదు అంటూ కమల్ చెప్పడానికి ఇష్టం లేనివాడిలా ముఖం అయిష్టంగా పెట్టి, మీ కుటుంబానికి పెద్ద ఆపద రానున్నట్టు పక్షులు చెబుతున్నవి. దాన్నుంచి బయటపడాలంటే మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యాలట అన్నాడు. ఆ జవాబుకి వర్తకుడితో పాటు భార్య, కుమార్తె విస్తుపోయారు. వర్తకుడు గొంతు సవరించుకుని, నువ్వు పేదవాడివనే సంగతి వదిలేస్తే మిగతా అన్నిటా నా కుమార్తెను పెళ్లాడదగినవాడివే. కాని ఒకసారి నువ్వు నా అల్లుడివైనాక నా ఆస్తికంతకు వారసుడువని 10 మందికి తెలిసిపోతుంది. ఆ పరిస్థితుల్లో నువ్వెక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో ఆ సంగతులేవి ఎవ్వరూ పట్టించుకోరు అన్నాడు. వర్తకుడి భార్య భర్త మాటలకు అంగీకారంగా తలాడిస్తూ, మనుషులు ఒట్టి అమాయకులు, పక్షులెంత తెలివిగలవి, ఈ వివాహం వల్ల మేలు కలుగుతుంది కనుక మనం వెంటనే అమ్మాయి పెళ్లి చేయడం మంచిది అన్నది. ఆ తరువాత కొద్ది రోజులకి కమల్కు వర్తకుడి కుమార్తెకు ఎంతో వైభవంగా వివాహం జరిగిపోయింది. కథ సమాప్తం. తాబేటి చిప్ప. చైనా జానపద కథ. 500 ఏళ్ల క్రితం సూచౌ నగరం పడమటి ద్వారం సమీపంలో వెన్షి అనేవాడు ఉండేవాడు. అతను అపారమైన తెలివితేటలు గలవాడు. చదరంగము, చిత్రకళ, నాట్యము, సంగీతము, జంత్రవాద్యాలు ఏది పడితే అది నేర్చుకుని అన్నిటిలోనూ రాణించాడు. అయితే ఎవరో జ్యోతిష్కులు చిన్నతనంలో అతడికి చక్రం వేసి మహాధనికుడవుతాడని చెప్పడం వల్ల డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటీ చెయ్యక ఉన్నదంతా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేశాడు. త్వరలోనే అతని ఆస్తి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. ఈ లోపుగా అతని తోటి వాళ్లంతా వర్తకం చేసి తమ ఆస్తులను 2 3 చేసుకున్నారు. ఇది చూసి వెన్ తాను కూడా వర్తకంలో వేలు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అదేం గ్రహచారమో, అతను వ్యాపారం చేసినప్పుడల్లా నష్టం వచ్చేది. ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ చేసుకుని సముద్రాల మీద బయలుదేరబోతున్నట్టు విని వెన్ తనను కూడా వారి వెంట తీసుకుపోమ్మన్నాడు. వెన్ సరదాగా కబుర్లు చెప్పి నవ్వించగలడని, అటువంటి వాడు వెంట ఉంటే
ప్రయాణం విసుగు పుట్టదని భావించి వాళ్ళు సరేనన్నారు. వెన్ ఉద్దేశం దేశాలు చూద్దామని. అయితే వర్తకుల ప్రముఖుడు చాంగ్ అనే ఆయన అతని చేత కూడా కొంత సరుకు కొనిపించి వర్తకం చేయిద్దామనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయడానికి చాలామంది ఒప్పలేదు. అందుచేత సుమారు 2 పలాల వెండి మాత్రమే పోగయింది. చాంగ్ దాన్ని వెన్కిచ్చి, ఇది సరుకులు కొనడానికి ఎలాగూ చాలదు. ఏవైనా పళ్ళు ఫలాలు కొనుక్కో, దారి పొడుగునా తినవచ్చు అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతూ ఉండే వెన్ తన వెండి యావత్తు వెచ్చించి వచ్చినన్ని కమలా ఫలాలు బుట్టలు కొన్నాడు. వాటిని చూసి మిగిలిన వర్తకులు హేళనగా నవ్వారు. ఓడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరింది. అక్కడ ఒక రేవు పట్టణంలో ఓడకు లంగరు దించారు. వర్తకులందరూ ఈ దేశం ఎరిగినవారే. సరుకులు ఈ దేశంలో 9-10 ధరకు అమ్ముతాయి. అలాగే ఈ దేశపు సరుకులు చీనాలో హెచ్చు ధరలకు అమ్ముతాయి. అందుకే ప్రాణాలపైన కూడా ఆశ వదిలి చీనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణాలు చేస్తారు. వర్తకులందరూ తమ సరుకులతో దిగి వెళ్ళాక వెన్కు తన కమలా ఫలాలు జ్ఞాపకం వచ్చాయి. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటి ఊసు ఎత్తలేదు. అవి చెడిపోయాయేమోనని చూడటానికి అతను ఇప్పుడు బుట్టలను పైకి తీయించి ఓడ పై భాగాన దొంతరలుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నట్టు కనిపించాయి. అయినా రుచి చూద్దామని అతను ఒక కమలా ఒలిచి కొన్ని తొనలు నోట్లో వేసుకున్నాడు. అంతదాకా రేవులో ఉండేవాళ్ళు ఎర్రగా మెరిసే ఈ పళ్లను వింతగా చూస్తున్నారు. వాటిని తింటారని వాళ్ళకిప్పుడు అర్థమయ్యింది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి వెన్ చేతిలో పెట్టి ఒకటి ఇయ్యమని వేలు చూపాడు. వాడు ఒక కమలా తీసుకుని వెన్ చేసినట్టుగానే తోలు ఒలిచి బద్దలు తినడానికి మారుగా పండంతా నోట్లో వేసుకుని నొక్కి రసం తాగి పిప్పి గింజలు అంతా కలిపి మింగేశాడు. వాడికి దాని రుచి అద్భుతంగా కనిపించింది. వాడు వెన్కు మరి 10 రూపాయలిచ్చి 10 పళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత కమలాలను కొనడానికి జనం ఎగబడ్డారు. వెన్ కమలాలలో సగానికి పైగా అయిపోయాక పండుకు 2 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని, చాలా అదృష్టవంతుడివి, ఇక్కడి సరుకులు కొనుక్కున్నావంటే చీనాలో లాభసాటిగా అమ్ముకోవచ్చు అన్నారు. కానీ వెన్ తనకు పట్టవలసిన అదృష్టమేదో పట్టనే పట్టిందనుకుని తాను సంపాదించుకున్న వెండితో తృప్తిపడ్డాడు. వర్తకులు తమ సరుకునంతా మారకం వేసుకోవడానికి 15 రోజులు పట్టింది. ఆ తరువాత వారు ఓడలో ఎక్కి మళ్లీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం సముద్రంలో బలమైన తుఫాను గాలి సాగి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జన ద్వీప ప్రాంతానికి చేరుకుని గాలి తగ్గేదాకా ఓడను అక్కడ లంగరు వేశారు. వెన్ లంకను చూసి వస్తానని బయలుదేరాడు. నిర్జనమైన లంకలో చూడటానికి ఏముంటుంది అని అందరూ నిరుత్సాహపరిచినా వినక అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్యను అటే ఎత్తులేని గుట్ట ఒకటున్నది. కొండమీద పెరిగే లతల సహాయంతో పాకుతూ వెన్ ఆ గుట్ట పైభాగాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతనికి సముద్రం కనిపించింది. ఇంతలో అతని కన్ను సమీపంలో గడ్డి మధ్య పడి ఉన్న ఒక వింత వస్తువును చూసింది. దగ్గరకు వెళ్ళి చూస్తే అదొక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది, ఒక మంచం ప్రమాణంలో ఉన్నది. ఇంతంత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్ ఆశ్చర్యపడ్డాడు. అటువంటి తాబేటి చిప్ప ప్రపంచంలో ఎవ్వరూ చూసి ఉండరు. తాను చూశానంటే ఎవ్వరూ నమ్మరు. సూచం వాళ్ళు కోతల రాయుళ్ళు అంటారు. అదీ కాక దీన్ని తన దేశం పట్టుకుపోయి నిలువునా కోయించి కోళ్లు అమర్చితే 2 మంచాలవుతాయి. వెన్ ఈ విధంగా అనుకుని ఆ తాబేటి చిప్పకు బట్ట కొంగు కట్టి రేవు దగ్గరకు ఈడ్చుకొచ్చాడు.
వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు దాన్ని చీనా తీసుకుపోవడం మోతచీటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికి వస్తుందన్నారు. మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కారా? ఇది నా విదేశీ సరుకు. డబ్బు దుగ్గాన్ని ఖర్చు కాకుండా వచ్చింది, అంతే తేడా అన్నాడు వెన్. మర్నాడు గాలి విసురు తగ్గింది. ఓడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చీనా తీరాన్ని చేరగానే వర్తకుల దళార్లు వచ్చి ఫలానీ వర్తకుల వద్దకు రమ్మని ఓడలో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్, అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుణ్ణి చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టేటప్పుడు ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాణ్ణి ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి అందరికంటే తక్కువ తెచ్చిన వాణ్ణి పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారం ఉన్నది. ఆసనాలు నిర్ణయించడానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకుల జాబితాలు తనిఖీ చేశాడు. వెన్ దగ్గర ఏ జాబితా కూడా లేదు. అందుచేత అతన్ని పంక్తి చివర కూర్చోబెట్టారు. మర్నాడు ఇరానీ వర్తకుడు ఓడ వద్దకు సరుకులు చూడవచ్చాడు. ఆయన ఓడ ఎక్కుతూనే పైభాగాన పడి దొర్లే తాబేటి చిప్ప చూసి నిర్ఘాంతపోయి, ఈ వెలలేని సామాను ఎవరిది? దీన్ని అమ్మరా అని అడిగాడు. అది వెన్ సొత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుడి ముఖంలో బాధ, కోపము కనిపించాయి. ఎన్నాళ్లుగా మీరంతా నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతనిని విందులో పంక్తి చివర కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్నును వెంట పెట్టుకుని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్ను తన దుకాణానికి తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. తరువాత అతను అందరి ఎదుట వెన్ను, ఆ తాబేటి చిప్ప అమ్ముతారా అన్నాడు. వెన్ తెలివిలేనివాడు కాడు. మంచి ధర వస్తే అమ్మడానికేం అన్నాడు. అయితే ఎంత ఇమ్మంటారో అడగండి, నేను గిల్లి బేరం ఆడేవాణ్ణి కాదు అన్నాడు అబూ హసన్. వెన్ చాంగ్తో సంప్రదించాడు. వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చిట్ట చివరకు చాంగ్ హసన్తో వేళాకోళంగా అన్నట్టుగా అతని ఉద్దేశం 10,000 అడగాలని ఉన్నట్టున్నది అన్నాడు. అంటే ఆయనకు అమ్మాలని లేదన్నమాట అన్నాడు హసన్. ఆ తాబేటి చిప్ప చాలా విలువైనదని వర్తకులకు తెలిసిపోయింది. చాంగ్ ఇక దాపరికం లేకుండా హసన్కు వెన్ కథ అంతా చెప్పి ఎంత ఇవ్వాలో హసన్నే నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాల వెండి ఇచ్చి తాబేటి చిప్పను కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెలలేని ముత్యాలు అంగుళం ప్రమాణం కలవి ఉంటాయట. ఏమైనా ఆనాటితో వెన్ దుర్దినాలు దాటిపోయాయి. అతను పెళ్లాడి పెద్ద వర్తకులలో ఒకడై సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. మంత్రశక్తులు. నేపాళ జానపద కథ. ఒకప్పుడు నేపాళ దేశం మాంత్రికులకు ప్రసిద్ధికెక్కినది. అక్కడ కొందరు సామాన్య ప్రజలకు కూడా కొన్ని శక్తులుండేవి. ఒక గ్రామంలో వర్ధకుడనే ఒక వయసు మళ్ళిన పశువుల కాపరి ఉండేవాడు. అతనొకనాడు పశువులను కాస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహం వేసి సత్రం బావి వద్దకు వచ్చి సత్రం అరుగుమీద గ్రామ పెద్దలు చేరి కబుర్లాడుకుంటూ ఉంటే తాను కూడా చతికిలబడ్డాడు. ఏన్రా వర్ధకుడా, మందను ఎవరికప్పగించి వచ్చావు? ఇక్కడే కూర్చుంటివే అన్నాడొక గ్రామ పెద్ద. మందకు వచ్చిన భయమేమీ లేదు. నేనెక్కడ ఉన్నా పశువులు నా మాట వింటాయి. కావలిస్తే చూపిస్తాను. 2 కోడెదూడలను ఇక్కడికి రప్పించనా అన్నాడు వర్ధకుడు. ఏది రప్పించు అన్నారు ఊరివాళ్ళు. వాళ్ళ మాట అన్న కాసేపటికల్లా దూరాన మువ్వల చప్పుడు వినిపించింది. 2 కోడెదూడలు శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సత్రం దగ్గర ఆగి వర్ధకుడికేసి మోరలెత్తి చూశాయి. ఇక పదండి, వెళ్ళి మీ మేత మీరు మెయ్యండి అన్నాడు వర్ధకుడు.
వెంటనే కోడెదూడలు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాయి. అవి తిన్నగా మంద ఉండే చోటికి చేరుతాయో లేక ఎవరి పొలం మీదనన్నా పడి పాడు చేస్తాయో అన్నాడొకాయన. అటువంటిది ఒక్కనాటికి జరగదు అన్నాడు వర్ధకుడు. అతని మాటలు నమ్మలేక కొందరు మనుషులు కోడెల వెనకగా బయలుదేరారు. వర్ధకుడన్నట్లు అవి తిన్నగా మంద ఉన్న చోటికే వెళ్ళి తమ యజమాని చెప్పినట్టు మేయనారంభించాయి. మరొకసారి ఇలాంటి సంఘటనే జరిగింది. ఊళ్ళో ఉండే పెద్ద షావుకారు గిత్తను కొనదలచి వర్ధకుణ్ణి వెంటబెట్టుకుని తన వాళ్లతో సహా సంతకు వెళ్ళాడు. చాలా గిత్తలను చూసినాక వాళ్లకు నచ్చిన గిత్త దొరికింది. బేరం కుదిరింది. షావుకారు గిత్తను కొని వర్ధకుడికిచ్చి దీన్ని ఇంటికి తీసుకుపోరా అని చెప్పి తాను తన వాళ్లతో బండి మీద బస్తీకి వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దు చాలా ఉన్నది. షావుకారు చీకటి పడిగాని ఇల్లు చేరడు. అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించక వర్ధకుడు గిత్తతో, "నువ్వు మనింటికి పోవే, నేను వెనకగా వస్తాను" అన్నాడు. గిత్త వెళ్ళిపోయింది. వర్ధకుడు సాయంకాలం దాకా సంతలోనే గడిపి సూర్యాస్తమయం కాబోతుండగా ఇంటి దారి పట్టాడు. వాడు షావుకారు గారింటికి వెళ్ళేసరికి సంతలో కొన్న గిత్త షావుకారు గారి పశువుల పెరట్లోకి చేరి కొట్టంలో ప్రవేశించక బయటనే పడుకుని ఉన్నది. వర్ధకుడు దాన్ని లేవగొట్టి కొట్టంలోకి తీసుకుపోయి ఒక గుంజకు కట్టి ఇంత మేత వేశాడు. ఆ గిత్త వర్ధకుడి చెప్పు చేతలలో ఉంటుండేది. అటువంటిది ఒకనాడు వర్ధకుణ్ణి కుమ్మబోయింది. వర్ధకుడు ఆశ్చర్యపడ్డాడు. అది మొదలు ఆ గిత్త వర్ధకుడు కనిపించినప్పుడల్లా ముక్కులు పెద్దవి చేసి బుస కొట్టడము, తల విసరటము, కుమ్మబోవటము చేస్తూ వచ్చింది. ఎవడో ప్రయోగం చేసి గిత్తను తన పైకి ఉసిగొలుపుతున్నాడని వర్ధకుడికి అర్థమయ్యింది. వాడు కంచెవార ఉన్న తుమ్మ చెట్టు నుంచి కొమ్మలు కోసి కట్టకట్టి పశువుల కొట్టం అంతా ఊడవసాగాడు. కొంచెం సేపటికల్లా "చంపేస్తున్నాడు రోయ్ బాబోయ్" అంటూ ఒకవైపు నుంచి ఆర్తనాదం వినబడింది. పశువుల కొట్టంలో పనిచేసేవాడే ఒక పాలేరు "ఆవు ఆవు" అంటూ కొట్టంలోకి వచ్చాడు. వాడి వీపంతా నెత్తురు ప్రవాహాలే. వర్ధకుడు ఊడ్చేది నేలనే అయినా తుమ్మముళ్ళు ఆ పాలేరు వీపును దారుణంగా గీకి వదిలిపెట్టాయి. "నీ విద్యను నా మీద చూపిస్తావట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఇంకోసారి గిత్త జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను" అని పాలేరును బెదిరించాడు వర్ధకుడు. పాలేరు కూడా కొన్ని శక్తులు కలవాడే. కానీ వర్ధకుడు అంతకన్నా రెండాకులు ఎక్కువ చదివినవాడు. మరొకసారి ఇంకొక సంఘటన జరిగింది. గ్రామ పెద్దలు తమ పొలాలలో పండిన ధాన్యాన్ని బళ్లకెత్తి బస్తీకి పంపారు. 5-6 బళ్ళు, 10-12 మంది మనుషులు కలిసి బయలుదేరారు. వాళ్ల వెంట వర్ధకుడు కూడా ఉన్నాడు. బళ్ళు మధ్యాహ్నం వేళకు రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువు గట్టు చేరాయి. అక్కడ ఎడ్లకు నీరు పెట్టి తాము కూడా తిండి తిని గట్టు మీద చెట్ల కింద కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పుకోసాగారు బళ్ళవాళ్ళు. ఉన్నట్టుండి ఒక బండివాడు "ఆ కుక్క చూడు" అన్నాడు. అందరూ అటుకేసి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఒక కుక్క రహదారి వెంట ఒంటరిగా పరిగెత్తుకుంటూ అటుగాని ఇటుగాని చూడకుండా వస్తున్నది. దాని దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. సమీపంలో ఒక గ్రామం కూడా లేదు. అందుచేత అది చాలా దూరం నుంచి వస్తూ ఉండాలి. అది వెళ్లే తీరు చూస్తే చాలా దూరం వెళ్ళేటట్టు కూడా కనిపించింది. కుక్క అలా ఒంటరిగా ప్రయాణం చేయగా ఎవరన్నా ఎప్పుడన్నా చూశారు అని ఒకరు అడిగారు. ఆ కుక్కనే రెప్పవాల్చక చూస్తున్న వర్ధకుడు "ఆ కుక్క తానే రావడం లేదు, ఎవరో దాన్ని పంపారు" అన్నాడు. "ఎవరు పంపుతారు? ఎందుకు పంపుతారు?" అని మరొకరు అడిగారు. "అదే తెలుసుకోవాలి" అన్నాడు వర్ధకుడు. వాడు ఏమి చేశాడో తెలీదు. అంత వేగంగా వస్తున్న కుక్క కాస్త చప్పున ఆగి స్పృహ వచ్చిన దానిలాగా అటూ ఇటూ చూసి వెనక్కు తిరిగి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయింది. ఒక అరగంట కల్లా ఒక మనిషి గుర్రం మీద దౌడు తీస్తూ కుక్క వెళ్ళిన వైపు నుంచి వచ్చాడు. చెరువు కట్టున మనుషులను చూసి ఆ మనిషి గుర్రం దిగి "నా కుక్క జోలికి వచ్చిన వాళ్ళెవరు?
మీ పని మీరు చూసుకోక ఇతరుల వ్యవహారాలలో ఎందుకు వేలు పెడతారు అని గదమాయించాడు. ఎవరినని అడుగుతావు? నీ కుక్క జోలికి మేమెవ్వరమూ వెళ్ళలేదు అన్నాడు వర్ధకుడు. బళ్ళవాళ్లు చాలామంది ఉండడం చూసి గుర్రం మీద వచ్చిన మనిషి కాస్త తగ్గాడు. వర్ధకుడు ఆ మనిషి చేత నిజం చెప్పించాడు. ఆ మనిషి ఒక పశువుల వైద్యుడు. 1-2 ఆమడ మేర మరొక పశువుల వైద్యుడు లేడు. ఈ వైద్యుడికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. ఆయన తన కుక్కను వెర్రిదానిలాగా కనబడేటట్టు చేసి తన ఇష్టం వచ్చిన చోటికి పంపకం చేయగలడు. అది ఏ మందనో చేరి ఏ పశువునో కరిచి పారిపోయి తన యజమాని వద్దకు వచ్చేస్తుంది. పిచ్చి కుక్క కరిచిందని భయపడి వాళ్ళు ఈ పశువుల వైద్యుణ్ణి పిలిపిస్తారు. ఈయన వెళ్ళి పశువుల కుడితిలో ఏదో మందు కలిపినట్టు నటించి కుక్క కరిచిన పశువు చేత ఈ కుడితి తాగించడం, ఏ ప్రమాదమూ జరగదు అని ధైర్యం చెప్పి బోలెడంత డబ్బు పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆ కాలంలో పిచ్చి కుక్క కాటుకు మందే లేదు. కానీ ఈ పశువులను కరిచేది నిజంగా పిచ్చి కుక్క కాదు గనుక పశువులకు ఏ ప్రమాదము ఉండేది కాదు. అయితే ఈ పశువుల వైద్యుడు మాత్రం పిచ్చి కుక్క కాటుకు నమ్మకంగా చికిత్స చేయగలడని ఖ్యాతి సంపాదించాడు. అంతులేని డబ్బు కూడా గడించాడు. అటువంటి పశువుల వైద్యుడి ఆట కాస్త వర్ధకుడి మూలంగా కట్టయిపోయింది. కథ సమాప్తం.